ఇక్కడ క్వెషన్ చూడండి. తెలంగాణ రాష్ట్రంలో మేడారం సమ్మక్క సారలమ్మ జాతర తర్వాత అతిపెద్ద జాతరగా పేరు పొందింది. విచ్ ఫెయిర్ ఈస్ బిగ్గెస్ట్ ఫెయిర్ ఆఫ్టర్ ద మేడారం సమ్మక్క సారక్క ఫెయిర్ ఇన్ ద తెలంగాణ స్టేట్ అని అడుగుతున్నారు. కొండగట్టు జాతర, గొల్లగట్టు జాతర, కొంతకొండ జాతర, ఏటి కొప్పాయిల జాతర, ఏడుపాయల జాతర. సో ఆన్సర్ వచ్చేటప్పటికి గొల్లగట్టు జాతర ఏదైతే ఉందో మనకి దూర్జాయపాలెంలో జరుగుతుందంట. సూర్యాపేట దగ్గర ఉన్న దూర్జాయపాలెం దగ్గర ఈ గొల్లగట్టు జాతర అనేది జరుగుతుంది. సమ్మక్క సారక్క జాతర తర్వాత ఇది చాలా ఫేమస్ గా చెప్పడం జరుగుతుంది. యాక్చువల్ గా మనకి ఇండియాలో చాలా పెద్ద లార్జెస్ట్ గ్యాదరింగ్ గా కుంభమేళా అని చెప్తారండి. ఎక్కువ మంది జనం మనకి గ్యాదర్ అయ్యేది కుంభమేళాలో. దాని తర్వాత అతిపెద్ద లార్జెస్ట్ గ్యాదరింగ్ అనేది కుంభమేళా తర్వాత సమ్మక్క సారక్కకి చూడొచ్చంట. ఒకప్పుడు మనకి జనరల్ గా ఈ సమ్మక్క సారక్క జాతర అంతా కూడా కొయ్య ట్రైబ్స్ ఎవరైతే ఉంటాయో, కొయ్య గిరిజన జాతి వాళ్ళ చేతుల మీదుగానే జరుగుతుంది ఇది. అయితే అప్పట్లో మనకి 1500 మెంబర్స్ ఫస్ట్ లో సమ్మక్క సారక్క జాతరకి 1500 మంది అటెండ్ అయ్యారంట. ఇప్పుడు దాదాపుగా 1.3 కోట్ల మంది దాకా కూడా 1.3 క్రోర్స్ దాకా కూడా సో జనరల్ గా మనకి ఈ పండగకి లేదా ఈ జాతరకి అటెండ్ అవుతున్నారంట. సో దీనికి దగ్గరలో ఒక వైల్డ్ లైఫ్ శాంచురీ కూడా ఉంది. ఈ సమ్మక్క సారక్క జాతర జరిగే ప్రాంతం ఏదైతే ఉందో సో దానికి దగ్గరలో మనకి ఒక వైల్డ్ లైఫ్ శాంచురీ కూడా ఉంది. ఇది జనరల్ గా ములుగు డిస్టిక్ దగ్గర జరుగుతుంది. తాండవాయి ప్రాంతంలో ఈ సమ్మక్క సారక్క జాతర అనేది జరుగుతుంది. సో దీంట్లో బెల్లం అనే దాన్ని జనరల్ గా బంగారంగా ఇక్కడ అంటారంట. సో దాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ జాతరలో వన్ ఆఫ్ ద హైలైట్ గా కూడా దాన్ని చెప్పొచ్చు అనమాట. సో ఇక్కడ ఆప్షన్ 4 గొల్లగట్టు జాతర ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద ప్రెసెంట్ నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఇన్ ద బేసన్ ఆఫ్ గోదావరి రివర్? యాక్చువల్గా తెలుగు స్టేట్స్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో గోదావరి, కృష్ణా నదులు వన్ ఆఫ్ ద మెయిన్ సోర్స్గా చెప్పొచ్చు అనమాట. ఈ రీసోర్సెస్ ఉంటాయి కదా వనరులు, అందులో ఈ రెండు ప్రధానమైనవి. అండ్ ఎస్పెషల్లీ ఇరిగేషన్ కోసం కావచ్చు, ప్రాజెక్ట్స్ వర్క్ కోసం కావచ్చు, ఇట్లా చెప్పొచ్చు అనమాట. సో మనకి గోదావరి నది ఎన్ని పరివాహక ప్రాంతాల్లో ఉంది అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నారు. సో సాధారణంగా చాలా మందికి తెలిసిన ఒక బేసిక్ ఫండ్ అండ్ గోదావరి నది అనేది ఆరిజినేట్ అయింది ఎక్కడ అంటే మహారాష్ట్రలో. సో మహారాష్ట్రలో బిలే సరస్సు అని చెప్పేసి ఉంటుంది, బిలే లేక్ అని. సో ఇది ఉన్నది యాక్చువల్గా ఎక్కడంటే మనకి నాసిక్లో ఉందన్నమాట. నాసిక్ దగ్గరున్న బిలే అనే ఏరియాలో ఈ గోదావరి నది అనేది ఆరిజినేట్ అయింది. సో అక్కడి నుంచి మనకి డిఫరెంట్ నాందేడ్ ఏరియా ఇట్లా ఒక్కొక్క దాన్ని దాటుకుంటూ అండ్ ఫైనల్గా మనకి తెలంగాణ దగ్గరకు వస్తుంది. సో తెలంగాణలో మనకి ఆదిలాబాద్, ధర్మపురి ఇట్లాంటి డిఫరెంట్ జిల్లాలన్నింటినీ కూడా మనకి దాటుకుంటూ పాపికొండల దగ్గరకు వస్తుంది. పాపికొండల్ని చీల్చుకుంటూ మనకి ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి డైరెక్ట్గా మనకి బే ఆఫ్ బెంగాల్లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. నాసిక్ నుంచి మహారాష్ట్రలో ట్రావెల్ చేసి తెలంగాణ నుంచి పాపికొండల నుంచి మనకి ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయ్యి 7 పాయలుగా విడిపోతుంది. గౌతమి, వశిష్ఠ, వైనతేయ, తుల్య. సో ఇట్లా మనకి 7 పాయలుగా విడిపోయి నెక్స్ట్ మనకి డిఫరెంట్ ప్లేసెస్లో నర్సాపురం, అంతర్వేది ఏవైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయో అలాంటి ప్రాంతాల దగ్గర మనకి డైరెక్ట్గా బే ఆఫ్ బెంగాల్లో గోదావరి నది అనేది కలుస్తుంది. అంటే గోదావరి నది ప్రవహించే మెయిన్ రాష్ట్రాలు ఏంటి అంటే ఒకటి మహారాష్ట్రగా చెప్పొచ్చు, ఇంకొకటి తెలంగాణగా చెప్పొచ్చు, ఆంధ్రప్రదేశ్. మెయిన్ కోర్స్ గోదావరిది ఇలా కనిపిస్తుంది. ఏటీఎంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర ఏరియాలుగా. కాకపోతే ఇక్కడ రివర్ ప్రవహించేదానికి లేదా రివర్ బేసన్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. నదీ పరివాహక ప్రాంతం ఏంటంటే ఆ నది ప్రవహిస్తున్న ప్రదేశం, ఆ నదితో కలిసే ఉపనదుల యొక్క ప్రదేశాలు, వీటినన్నిటినీ కలుపుకొని మనకి జనరల్గా గోదావరి రివర్ బేసన్ లేదా రివర్ బేసన్ నదీ పరివాహక ప్రాంతం అండి. ఇది నది ప్రవహించే దిశ, నది మెయిన్గా ఉండేది ఈ ఏరియాలో. కాకపోతే రివర్ కోర్స్ ఇక్కడే. రివర్ బేసన్ ఏరియా అంటే ట్రిబ్యూటరీస్ కావచ్చు, స్ట్రీమ్స్ కావచ్చు. సో ఇట్లాంటివన్నీ కూడా దాంట్లో యాడ్ అవుతాయి. సో ఇక్కడ అడిగింది గోదావరి రివర్ బేసన్ గురించి అడిగారు. సో ఫస్ట్ తెలిసిన వాళ్ళు అయితే ఈజీగా ఆన్సర్ పెట్టేస్తారు దానికి. ఎవరైతే ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకుంటున్నారో ఎగ్జామ్లోకి వెళ్ళాక మర్చిపోకుండా ఉండడానికి ఒకసారి ఇది ట్రై చేయండి, మీకు ఏమన్నా యూజ్ అవుతుందేమో. సీఎం అబౌట్ ఏటీఎం ఇన్ పీఓకే. పీఓకే అంటే అందరికీ తెలుసు, ఇప్పుడు పాపులర్ కూడా. మనం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటాం కదా. సీఎం అబౌట్ ఏటీఎం ఇన్ పీఓకేగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఇందులో సీఎం అంటే సి అంటే ఛత్తీస్గఢ్, సి అంటే ఇక్కడ ఛత్తీస్గఢ్ అని అర్థం వస్తుంది. ఎం అంటే మధ్యప్రదేశ్ ఏరియా అని చెప్పేసి అర్థం వస్తుంది. నెక్స్ట్ వన్ ఏటీఎం, నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర వస్తాయి. పీఓకేలో
పి అంటే పుదుచ్చేరి లేదా పాండిచ్చేరి అనే ప్రదేశం వస్తుంది. అండ్ ఓ అంటే ఒడిస్సా, కే అంటే కర్ణాటక. పాండిచ్చేరి యూనియన్ టెరిటరీ, కేంద్రపాలిత ప్రాంతం. గోదావరి పాండిచ్చేరి దగ్గర ఎక్కడ కలుస్తుంది అంటే నేను చెప్పాను కదా, పాయల కింద విడిపోవడం కానీ, దాని యొక్క ట్రిబ్యూటరీస్ కానీ ఇట్లాంటివి ఏమున్నా సరే సో ఆ నదీ పరివాహక ప్రాంతంలో దీన్ని కన్సిడర్ చేస్తాం. సో టోటల్గా ఎన్ని ఉన్నాయి? పుదుచ్చేరి ఒకటి ఉంది, ఒడిస్సా, కర్ణాటక 3 స్టేట్స్ అయినాయి. నెక్స్ట్ ఏటీఎం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర 6 స్టేట్స్ అయినాయి. ఛత్తీస్గఢ్ అండ్ మధ్యప్రదేశ్ 2 స్టేట్స్ అయినాయి. టోటల్గా దాని యొక్క నదీ పరివాహక ప్రాంతం ఎంత అంటే 8 స్టేట్స్ కదా అండి. సో అప్పుడు ఆన్సర్ మీకు ఏమవుతుంది? ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, 8. నార్మల్గా అయితే బేసిక్గా 3 ఆన్సర్ అవ్వాలి. దేనికి? ఓన్లీ ఫ్లో ఆఫ్ రివర్ అని అడిగితే, రివర్ కోర్స్ ఓన్లీ ఫ్లో ఆఫ్ రివర్ ఇన్ మెయిన్ స్టేట్స్ అని అడిగితే, అలా అడగలేదు కదా, నదీ పరివాహక ప్రాంతం అని అడిగారు కాబట్టి సో ఆన్సర్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది అనమాట. సిఎం అబౌట్ ఏటీఎం ఇన్ పిఓకే, గోదావరి నదికి చీట్ కోడ్ గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, గోదావరి నది విషయంలో చాలా మంది స్టూడెంట్స్ ఇబ్బంది పడేది ట్రిబ్యూటరీస్ దగ్గర, ఉపనదుల దగ్గర. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇలా అడుగుతారు క్వశ్చన్స్ అనేవి మనకి. ఏమంటాం, మూసి అనేది గోదావరికి ఉపనద, కృష్ణాకి ఉపనద, కృష్ణాకి ఉపనది. మల్లప్రభ, ఘట్టప్రభ, సో ఇలాంటివన్నీ కృష్ణాక లేదా గోదావరిక. ఇలాంటప్పుడు కొంతమంది స్టూడెంట్స్ మనకి కన్ఫ్యూజ్ ఫీల్ అవుతారు. వాళ్ళు ఏమన్నా ఇది ట్రై చేయండి ఒకసారి, 3 PM 3 ways ఇన్ గోదావరి. 3 PM 3 ways ఇన్ గోదావరిగా గుర్తుపెట్టుకోండి. 3 PM అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ప్రవర, P3 P's కదా, ప్రవర అండ్ యాజ్ వెల్ యాజ్ పెన్గంగ, పూర్ణ. ప్రవర, పెన్గంగ, పూర్ణ, ఈ 3 కూడా 3Pగా గుర్తుపెట్టుకోండి. ఎం అంటే ఇక్కడ మంజీరాగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. మంజీరా ఈజ్ అ ట్రిబ్యూటరీ ఆఫ్ గోదావరి నది. సో మనకి మంజీరా ఉపనది, దేనికి ఉపనది అంటే గోదావరి నదికి, అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది 3 ways అన్నాం కదా, 3 ways. సో ఇందులో ఒకటి వరద, వైన్ గంగాగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. సో జస్ట్ దీనికోసం నేను రాశాను అట్లా అంతే. సో వేస్ అనైనా గుర్తుపెట్టుకోవచ్చు. ఇన్ అంటే ఇంద్రావతి, సో ఇంద్రావతి, వరద, వైన్ గంగా, పెన్గంగ, పూర్ణ అండ్ ప్రవర. సో ఇవన్నీ కూడా దేనికి ట్రిబ్యూటరీస్ అంటే గోదావరి నదికి. గోదావరి నదికి చాలా లాంగెస్ట్ ట్రిబ్యూటరీ ఏది అంటే ప్రాణహిత అని చెప్పేసి అంటాం. అతి పొడవైన ఉపనదిగా గోదావరి నదికి మనం దేన్ని చెప్తాము అంటే ప్రాణహిత అనే దాన్ని చెప్పడం జరుగుతుంది. ఈ ప్రాణహిత నది ఎలా ఏర్పడుతుందంట? వరద ఉంది చూసారా, ఈ వార్ద, వైన్ గంగ, పెన్గంగ. వార్ద, వైన్ గంగ, పెనుగంగ, ఈ 3 నదులు కూడా కలయిక వల్ల ఏర్పడేదే ప్రాణహితగా చెప్తారనమాట. సో ఈ ప్రాణహిత అనేది లాంగెస్ట్ ట్రిబ్యూటరీ టు దట్ గోదావరి రివర్. సో అందుకే ఈ 3 అనేది ఇండికేషన్ అండి, చాలా వాటికి యూజ్ అవుతుంది అనమాట. గోదావరి నది అంటే ఈ 3 అనేది గుర్తుపెట్టుకోవాలి. 3 PM 3 ways ఇన్ గోదావరి. ఇన్ అంటే ఇంద్రావతి, WA అంటే వరద యాజ్ వెల్ యాజ్ వైన్ గంగా, అండ్ నెక్స్ట్ 3P అంటే ప్రవర, పూర్ణ, పెన్గంగ. పెనుగంగని, వరదని, వైన్ గంగని 3 రివర్స్ని కలిపితే మనకు వచ్చేది ప్రాణహిత, లాంగెస్ట్ రివర్ ఆఫ్ గోదావరి. ఇంకా గోదావరికి చాలా ఉపనదులు ఉన్నాయి. కిన్నెరసాని అనే ఒక ఉపనది ఉంది. ఇలాంటివి చాలా ఉపనదులు గోదావరికి ఉన్నాయి. అట్లీస్ట్ మనం ఇవి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తే ఇవి బాగా గుర్తుంటే నెక్స్ట్ మిగతా వాటిని గుర్తుపెట్టుకోవచ్చు. ఇది గోదావరి నదికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ గా చెప్పడం జరుగుతుంది. ఇది రివర్ బేసిన్ ఏరియా, అలాగే ఇది వచ్చేటప్పటికి ట్రిబ్యూటరీస్. గోదావరి లెంత్ కూడా అడుగుతూ ఉంటారు. టోటల్ లెంత్ ఆఫ్ గోదావరి ఈజ్ 1465 కిలోమీటర్స్. 1465 కిలోమీటర్లు అనేది గోదావరి నది యొక్క మనకి లెంత్ గా చెప్పడం జరుగుతుంది. ఇండియాలో లాంగెస్ట్ రివర్ ఏది? గంగ కదా. భారతదేశంలో అతి పొడవైన నది గంగ. భారతదేశ జాతీయ నది గంగ. అలాగే దక్షిణ భారతదేశం విషయానికి వచ్చేటప్పటికి సో మనకి ఈ సౌత్ ఇండియా పార్ట్కి వచ్చేటప్పటికి లాంగెస్ట్ అంటే అతి పొడవైనది, అతి పెద్దది. లాంగెస్ట్ అండ్ లార్జెస్ట్ రివర్ ఇన్ సౌత్ ఇండియా లేదా పెనిన్సులార్ ఇండియా, ద్వీపకల్ప ప్రాంతంలో మనకి అతి పొడవైన అతి పెద్ద నదిగా గోదావరి అనే దాన్ని చెప్పడం జరుగుతుంది. సౌత్ గంగా, దక్షిణ గంగా అని గోదావరిని పిలుస్తారు. ఇండియన్ డ్రైన్ అని గోదావరి నదిని పిలుస్తారు. వృధ గంగా అని గోదావరి నదిని పిలుస్తారు. సో మనకి జనరల్గా కుంభమేళా అనేది జరుగుతుంది. మీకు కల్చర్ కూడా ఉంది కదా, ఆర్ట్ అండ్ కల్చర్ అనేది కూడా ఇంపార్టెంట్. కుంభమేళా, కుంభమేళా ఇండియాలో 4 డిఫరెంట్ ప్లేసెస్లో జరుగుతుంది, 3 రాష్ట్రాల్లో. సో అందులో 4 రాష్ట్రాల్లో జరుగుతుంది. ఒకటి ఉత్తరాఖండ్లో. ఉత్తరాఖండ్లో హరిద్వార్ అనే ప్లేస్ ఉంది చూసారా, ఈ హరిద్వార్ అనే ప్లేస్ దగ్గర గంగా నదికి జరుగుతుంది. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్, ప్రయాగరాజ్ అనే ప్లేస్ దగ్గర గంగా నదికి జరుగుతుంది. ప్రయాగరాజ్ అన్న అలహాబాద్ అన్న ఒకటే అన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్లో ఉజ్జయిని, మహాకాళి అమ్మవారు ఇక్కడ ఫేమస్ అనమాట.
ఉజ్జయిని ఏరియా ఏదైతే ఉందో సో ఇక్కడ క్షిప్రా అని చెప్పేసి ఒక నది ఉంటుంది. ఉజ్జయిని దగ్గర ఉండే నది ఏది అంటే క్షిప్రాగా చెప్పడం జరుగుతుంది. సో ఈ క్షిప్రా నదికి మనకి జనరల్గా ఈ కుంభమేళా అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ మహారాష్ట్ర. మహారాష్ట్రలో గోదావరి నదికి నాసిక్ దగ్గర అది పుట్టిన చోట మనకి కుంభమేళా జరుగుతుంది. గోదావరికి కుంభమేళా పుష్కరాలు రెండు జరుగుతాయి. పుష్కరాలు ఎవ్రీ 12 yearsకి ఒకసారి ఈ తెలంగాణలోని ధర్మపురి, బాసర, ఆదిలాబాద్ ఇంకా డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో, ఆంధ్రప్రదేశ్లో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ప్రాంతాల్లో మెయిన్గా జరుగుతాయి అన్నమాట. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్గా చెప్పొచ్చు. కుంభమేళాకి స్పెషల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఉజ్జయిని మహాకాళి అమ్మవారు రీసెంట్గా మనకి న్యూస్లో ఉండడం జరిగింది. ప్రయాగ్రాజ్ న్యూస్లో ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంటేనే. గోదావరి నది తూర్పు కనుమల్లో పుట్టిందా, పశ్చిమ కనుమల్లో పుట్టిందా, ఇలాంటివి కూడా అడుగుతారు. గోదావరి రివర్ ఆరిజినేట్ అయింది వెస్ట్రన్ ఘాట్స్లో, పశ్చిమ కనుమల్లో గోదావరి నది అనేది పుట్టింది. అయితే గోదావరి పుట్టింది మహారాష్ట్రలో కదా. మహారాష్ట్రలో వెస్ట్రన్ ఘాట్స్కి ఇంకొక పేరు కూడా ఉంది. పశ్చిమ కనుమల్ని మహారాష్ట్రలో ఏమంటారంటే సహ్యాద్రి అంటారు. ఒకవేళ ఆప్షన్స్లో మీకు వెస్ట్రన్ ఘాట్స్ కనిపించలేదు అనుకోండి, సహ్యాద్రి అని చెప్పేసి ఉందనుకోండి, సహ్యాద్రి అనేది ఆన్సర్ పెట్టచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మహారాష్ట్ర ఏరియా అనుకోండి, ఇదంతా మహారాష్ట్ర ఏరియా అనుకున్నారు. క్లియరా? సో ఈ మహారాష్ట్ర ఏరియాలో మనకి తెలుగు స్టేట్స్కి సంబంధించి రెండు ఇంపార్టెంట్ నదులు ఉన్నాయి. ఒకటి గోదావరి, రెండోది కృష్ణా నది. క్లియర్ కదా? అయితే గోదావరి నది డైరెక్షన్ కొంచెం ఇట్లా ఉంటుంది, లైక్ దిస్. కృష్ణా నది డైరెక్షన్ ఇలా ఉంటుంది. ఈ రెండు కూడా ఒకే వెస్ట్రన్ ఘాట్స్ దగ్గర పుట్టిన డైరెక్షన్ ఇలా ఉండడానికి కారణం వీటి మధ్యలో ఒక గ్రూప్ ఆఫ్ హిల్స్ అనేవి వాటర్ షెడ్ లాగా యాక్ట్ చేస్తున్నాయి. ఆ గ్రూప్ ఆఫ్ హిల్స్ ఏంటి అంటే హరిశ్చంద్ర రేంజ్గా చెప్తాం. హరిశ్చంద్ర రేంజ్, దీని మీద ఒక క్వశ్చన్ ఉంది. హరిశ్చంద్ర రేంజ్ అనేది ఇండియాలో ఏ నదుల్ని విడదీస్తుంది? గోదావరి, కృష్ణా నదులు కోర్స్ని విడదీసేది, రివర్ ఆఫ్ యాక్షన్, రివర్ ఆఫ్ కోర్స్ని విడదీసేది, డైవర్ట్ చేసి హరిశ్చంద్ర రేంజ్గా చెప్తాం. ఇది కూడా మహారాష్ట్రలోని సహ్యాద్రిలో ఒక భాగంగానే చెప్తాం, వెస్ట్రన్ ఘాట్స్ కానీ. సో గోదావరి నదికి ఫస్ట్ ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో ఇప్పుడే ప్రిపరేషన్, సో ఫస్ట్ బేసిక్ నేర్చుకోండి. అది ఎక్కడ పుట్టింది, ఎలా వెళ్తుంది అనేది ఫస్ట్ వన్, ఇది నేర్చుకోవాలన్నమాట ఫస్ట్. దాని తర్వాత రివర్ బేసిన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవి నేర్చుకోండి. దాని తర్వాత 3PM 3 ways in గోదావరి ట్రిబ్యూటరీస్ నేర్చుకోండి. దాని తర్వాత లెంత్. ఒకవేళ ఇంకా మీకు ఇదంతా బాగా వచ్చిన తర్వాత గౌతమి, వశిష్ఠ, వైనతేయ, భరద్వాజ ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ కలుసుకుంటున్నాయి, బెండమూరు లంక దగ్గర ఏం కలుసుకుంటున్నాయి, అలాగే నెక్స్ట్ నర్సాపురం లేదా అంతర్వేది దగ్గర ఏం కలుసుకుంటున్నాయి, యానం దగ్గర ఏం కలుసుకుంటున్నాయి, ఇలాంటివన్నీ చూడాల్సి ఉంటుంది. సో హియర్ ఆప్షన్ 1 is the correct answer. సో నెక్స్ట్ వన్ చూడండి. వై డస్ అ కంపాస్ పాయింట్ షోస్ ఆల్వేస్ నార్త్ అండ్ సౌత్ డైరెక్షన్? సో దిక్సూచి ఎప్పుడు ఉత్తర దక్షిణ దిక్కుల్ని సూచించడానికి గల కారణాలు ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఒకటి, అర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్, భూమి సూర్యుని చుట్టూ తిరగడం. సో సూర్యుడి చుట్టూ ఏం తిరుగుతుంది, భూమి అనేది తిరుగుతుంది. దీని మీద రెండు క్వశ్చన్స్ ఉంటాయి. సూర్యుడి చుట్టూ భూమి అనేది ఏ షేప్లో, ఏ ఆకారంలో తిరుగుతుంది అని చెప్పేసి అడుగుతారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి మనకి దీర్ఘ వృత్తాకారంలో తిరుగుతుంది. అది చాలా ఇంపార్టెంట్ అండి. ఎలిప్టికల్ పాత్ అని చెప్పేసి అంటాం, లేదా దీర్ఘ వృత్తాకారం అంటాం. ఈ పాయింట్ చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. సో సూర్యుడి చుట్టూ భూమి అనేది మనకి ఎలా తిరుగుతుంది అంటే ఎలిప్టికల్ పాత్, దీర్ఘ వృత్తాకారంలో తిరుగుతుంది. సో దీనివల్ల ఏం జరుగుతుంది, సీజన్స్ అనేవి ఏర్పడతాయి. మనకి కాలాలు, ఋతువులు అంటాం చూసారా, సీజన్స్ ఏర్పడడానికి కారణం అర్త్ రివల్యూషన్. అర్త్ సూర్యుడి చుట్టూ తిరగడం వల్ల సీజన్స్ అనేవి ఏర్పడతాయి. మనకి డే అండ్ నైట్ అంటాం కదా, పగలు రాత్రి. కొన్ని చోట్ల పగలు ఎక్కువ ఉంటుంది, కొన్ని చోట్ల రాత్రి ఎక్కువ ఉంటుంది. సో డే అండ్ నైట్లో వ్యత్యాసాలు, డిఫరెన్సెస్ ఏర్పడడానికి కారణం కూడా మనకి ఏది కారణం, అర్త్ రివల్యూషన్ అనేది కారణంగా చెప్పొచ్చు. అందుకే ఒక్కొక్కసారి మనం డే కాలం అంటే పగటి కాలాన్ని ఎక్కువ చూస్తాం అనమాట. ఒకవేళ అర్త్ భూమి ఇదే అనుకున్నారు అనుకోండి, సో ఇది 0 degrees భూమధ్య రేఖ అంటాం, ఇది ఉత్తరార్ధ గోళం అంటాం, ఇది దక్షిణార్ధ గోళం అంటాం. ఉత్తరార్ధ గోళంలో పగటి కాలం ఎక్కువ ఎప్పుడు చూడొచ్చు అంటే June 21st రోజున మీరు జనరల్ గా పగటి కాలాన్ని ఎక్కువ చూడొచ్చు. లాంగెస్ట్ డే ఇన్ నార్థర్న్ హెమిస్ఫియర్ గా June 21st అనే దాన్ని చెప్పొచ్చు అనమాట. ఇదే రోజున మనం ఏం సెలబ్రేట్ చేసుకుంటామంటే అంతర్జాతీయ యోగా దినోత్సవం, ఇంటర్నేషనల్ యోగా డే అనేది సెలబ్రేట్ చేసుకునేది June 21st.
సేమ్ అలాగే షార్టెస్ట్ డే, రాత్రులు ఎక్కువ పగలు తక్కువ చూసేది December 23rd అనమాట. June 21st, December 23rd. ఈ పగలు రాత్రి వ్యత్యాసాలు లేకపోతే సీజన్స్లో మార్పులు ఇవన్నీ కూడా సూర్యుడి చుట్టూ భూమి దీర్ఘ వృత్తాకారం ఎలిప్టికల్ పాత్లో తిరగడం వల్ల చూడొచ్చు అనమాట. సాధారణంగా భూమికి అండ్ యాజ్ వెల్ యాజ్ సూర్యుడికి మధ్యలో 149.8 మిలియన్ కిలోమీటర్స్ వరకు దాదాపుగా అప్రాక్సిమేట్లీ అంత డిస్టెన్స్ అనేది ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ డిస్టెన్స్ తగ్గుతుంది, ఒక్కొక్కసారి ఆ డిస్టెన్స్ పెరుగుతుంది. సో నార్మల్ డిస్టెన్స్ కన్నా సూర్యుడికి అర్త్కి మధ్యలో డిస్టెన్స్ అనేది పెరిగింది అనుకోండి, ఇఫ్ డిస్టెన్స్ ఈజ్ ఇంక్రీజ్డ్, సో దీన్ని ఒక విధంగా పిలుస్తారు ఎపిహీలియన్ అని చెప్పేసి పిలుస్తారు. దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ఎపిహీలియన్. సో ఈ ఎపిహీలియన్ అనేది ఎప్పుడు చూడొచ్చు అంటే July 4th ఈ ఎపిహీలియన్ అనేది చూడొచ్చు. సాధారణంగా సూర్యుడికి అర్త్కి ఉన్న మధ్యలో డిస్టెన్స్ ఉంటుంది చూసారా, దానికన్నా తక్కువ డిస్టెన్స్ లో ఒకసారి సూర్యుడు భూమి దగ్గరకు వస్తాయి. సో దానిని పెరిహీలియన్ అని చెప్పేసి అంటారు, లేదా ప్రీహీలియన్ అని కూడా అనొచ్చు. సో ఈ పెరిహీలియన్ అనే దాన్ని ఎప్పుడు చూడొచ్చు అంటే Jan 3rd. కొన్ని టెక్స్ట్ బుక్స్ లో Jan 4th అని కూడా ఉంటుంది. సో కొన్ని టెక్స్ట్ బుక్స్ లో డేట్స్ మారుతాయి, ఎందుకంటే వాళ్ళు లీప్ ఇయర్ ని ఫాలో ఇవ్వడం. సో ఇట్లాంటి డిఫరెంట్ చేస్తూ ఉంటారు. ఆన్ యావరేజ్ మనం టెక్స్ట్ బుక్ ని ఫాలో అవ్వాలి, లేదా అకాడమిక్ ఏదో ప్రాపర్ ఆన్సర్ ని ఫాలో అవ్వాలి. కాబట్టి Jan 3rd పెరిహీలియన్ అవుతుంది, ఎపిహీలియన్ July 4th అవుతుంది. లాంగెస్ట్ డే ఇన్ నార్థరన్ హెమిస్ఫియర్ ఉత్తరార్ధగోళంలో June 21st అవుతుంది. షార్టెస్ట్ డే వచ్చేటప్పుడు December 23rd. ఇవన్నీ ఏర్పడడానికి మెయిన్ రీజన్ అర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్ ఇన్ విచ్ మేనర్, ఎలిప్టికల్ మేనర్. సూర్యుడు భూమి చుట్టూ దీర్ఘ వృత్తాకారంలో తిరగడమే దీనికంతా కారణం. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటి, కంపాస్ గురించి అడుగుతున్నారు, నార్త్ సౌత్ డైరెక్షన్స్ గురించి అడుగుతున్నారు. కాబట్టి మనం ఈ ఆప్షన్ ని తీసుకోవచ్చా అంటే ఈ ఆప్షన్ ని తీసుకోలేం. నెక్స్ట్ వన్, రొటేషన్ ఆఫ్ అర్త్. భూమి తన చుట్టూ తాను తిరగడం, భూభ్రమణం అని చెప్పేసి అంటాం కదా, దీనివల్ల పగలు రాత్రి ఏర్పడతాయి. సో డే అండ్ నైట్ ఏర్పడడానికి కారణం ఏంటి అంటే భూమి తన చుట్టూ తాను తిరగడం అనేది ఇక్కడ మెయిన్ రీజన్ అవుతుంది. అయితే ఇక్కడ ఇంకొక మాట కూడా గుర్తుపెట్టుకోవాలి, డే అండ్ నైట్ లో డిఫరెన్సెస్, ఆ టైం డిఫరెన్సెస్ ఏర్పడడానికి రివల్యూషన్ కారణం, కానీ డే అండ్ నైటే ఏర్పడడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే రొటేషన్ ఆఫ్ ద అర్త్. అసలు పగలు రాత్రి ఏర్పడడానికి భూమి తన చుట్టూ తాను తిరగడం కారణం, పగలు రాత్రి కాలాలలో వ్యత్యాసాలు ఏర్పడడానికి కారణం రివల్వ్ అరౌండ్ ద సన్ అన్నమాట, ఆ టైం డిఫరెన్స్. అండ్ కావాలంటే ఇంకొకటి కూడా చెప్పొచ్చు, మనకి పగలు రాత్రి అనేవి భూమి తిరగడం వల్ల కదా ఏర్పడతాయి. భూమి సూర్యుడి చుట్టూ తిరగడం వల్ల కొన్ని ప్రాంతాల్లో పగలు చాలా అత్యధికంగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఎలా అంటే నైట్ 12 o'clock కూడా, అంటే మనకి నైట్ 12 అయ్యేటప్పటికి కూడా కొన్ని ప్రదేశాల్లో మనకి వెలుతురు కనిపిస్తూ ఉంటుంది. అలాగా ప్రపంచంలో ఒక ప్రాంతం చాలా పాపులర్, దాన్ని నార్వేగా పిలవడం జరుగుతుంది. నార్వే కంటూ ప్రపంచంలో ఒక ప్రత్యేకత ఉంది, దీన్ని ల్యాండ్ ఆఫ్ ద మిడ్ నైట్ ఆఫ్ సన్ అని చెప్పేసి అంటారు. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ ల్యాండ్ ఆఫ్ ద మిడ్ నైట్ ఆఫ్ సన్ అని చెప్పేసి దేన్ని పిలుస్తారు అంటే నార్వేని పిలవడం జరుగుతుంది. సో ఇట్లా కొన్ని క్వశ్చన్స్ చూసుకుంటూ ఉండాలి. ఇవి డిఫరెన్సెస్. అర్త్ యాక్టింగ్ లైక్ అ మ్యాగ్నెట్, అర్త్ అట్మాస్ఫియర్ అని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ అప్రోప్రియేట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే భూమి ఒక అయస్కాంతం లాగా పనిచేయడం వల్ల, సో జనరల్ గా కంపాస్ అనేది ఎప్పుడు కూడా మనకి నార్త్ సౌత్ డైరెక్షన్స్ ని చూపించడం జరుగుతుంది. అర్త్ ఇట్ సెల్ఫ్ యాక్ట్స్ లైక్ అ మ్యాగ్నెట్, అది ఇక్కడ మనకి రీజన్ అవుతుంది. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. మీకు అట్మాస్ఫియర్ నుంచి కూడా క్వశ్చన్స్ అడుగుతారు. వాతావరణం అనేది గ్యాస్, వాటర్ వేపర్, డస్ట్ తో నిండి ఉంటుంది. అయితే వాటర్ వేపర్ అండ్ యాజ్ వెల్ as డస్ట్ అనేది సింగిల్ మ్యాటర్ కాబట్టి, సింగిల్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ కాబట్టి వాటిని అడగరు. గ్యాస్ వచ్చేటప్పటికి డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ గ్యాసెస్ ఉంటాయి. వాయువు కాదు కదా, ఆ ఏ వాయువు ఎంతెంత ఉంది అని అడుగుతారు. అట్మాస్ఫియర్ లో హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ గ్యాస్ వచ్చేటప్పటికి నైట్రోజన్ గా చెప్తాం అనమాట. 78% ఆఫ్ అట్మాస్ఫియర్ ఈస్ మేడప్ ఆఫ్ నైట్రోజన్ గా చెప్తాం. 78% అట్మాస్ఫియర్ లో నైట్రోజన్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి 21% ఏముంటదంటే ఆక్సిజన్ ఉంటుంది. అలాగే ఆర్గాన్, ఇనర్ట్ గ్యాస్ ఏదైతే ఉందో జడవాయువు, దీని పర్సంటేజ్ 0.94% ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇంకోటి ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్, ఇది 0.03% ఉంటుంది. సో ఆర్గాన్ 0.94%, కార్బన్ డైఆక్సైడ్ 0.03%, నైట్రోజన్ 78%, 21% ఆక్సిజన్. మరి హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ గ్యాస్ ఇన్ అట్మాస్ఫియర్ అంటే ఏం చెప్తాం, నైట్రోజన్ గా చెప్పడం జరుగుతుంది. సో ఒక్కొక్కసారి ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ కూడా అడుగుతారు. కార్బన్ డైఆక్సైడ్ ఈ మోతాదు ఉంటేనే మనకి గ్లోబల్ వార్మింగ్ ఎక్కువైపోవడం, భూతాపాలు ఎక్కువైపోవడం కూడా జరుగుతున్నాయి. సో ఇంకా తగ్గించాలి అట్మాస్ఫియర్ లో కానీ భూమి మీద కానీ దీని యొక్క రిలీజ్ అనేది, దీని రిలేటెడ్ గ్యాసెస్ యొక్క రిలీజ్ అనేది తగ్గించాలి. సో వీటిని అన్నిటినీ నియంత్రించడానికి ప్రపంచ
ప్రపంచంలో ఏర్పడిన వన్ ఆఫ్ ద రెప్యూటెడ్ సమిట్ గా కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ లేదా కాప్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ వీటి గురించే మాట్లాడతారు, గ్లోబల్ వార్మింగ్, గ్యాసెస్, వీటి గురించి మాట్లాడతారు. COP28 సమావేశం అనేది మనకి ఎక్కడ జరిగింది రీసెంట్ గా అంటే 2023లో దుబాయ్ యుఏఈలో జరిగింది. COP29 సమావేశం అనేది ఎక్కడ జరగబోతుంది అంటే అజర్బైజాన్ లో జరగబోతుంది ఈ సంవత్సరం. ఇది మనకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దీని తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్ లో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ సమావేశాన్ని ఇండియా కండక్ట్ చెయ్యాలి అని చెప్పేసి భావిస్తుంది అనమాట. సో దానివల్ల ఒక డిస్కషన్ కూడా స్టార్ట్ అయింది. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ని కరెంట్ అఫైర్స్ లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. నేను చెప్పిన వీటిని జీకేలో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, చెప్పిన పైన వాటిని జాగ్రఫీలో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి ఒకసారి మీరు ఓవరాల్ గా చూసుకున్నట్టయితే 3 సబ్జెక్ట్స్ ని ఈజీగా మీరు కవర్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ చూడండి, ఉత్తర భారతదేశంలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు కావడానికి కారణం ఏంటి? సో వాట్ ఈస్ ద రీజన్ ఆఫ్ ద లోయెస్ట్ టెంపరేచర్ రికార్డెడ్ ఇన్ నార్త్ ఇండియా? సో ఆప్షన్ 1 పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలు సముద్రానికి దూరంగా ఖండాంతర్గత శీతోష్ణ స్థితి చేత ప్రభావితం అవ్వడం. పంజాబ్, హర్యానా అండ్ రాజస్థాన్ స్టేట్స్ ఆర్ ఎఫెక్టెడ్ బై కాంటినెంటల్ క్లైమేట్ అవే ఫ్రమ్ ద సీ అండ్ డ్యూ టు స్నోఫాల్ ఇన్ హిమాలయన్ రీజియన్స్. సో ఇక్కడ రెండు చూడండి, ఒకటంట జనరల్ గా చల్లగా ఉండడానికి కారణం హిమాలయా నుంచి వచ్చే మంచు కురుస్తుంది కదా, అందువల్ల అని చెప్తున్నారు. ఇంకోటి మనకు తెలిసిందే, సో కింద సౌత్ ఇండియాలో సముద్రాలు ఉంటే పైన సముద్రం ఉండదు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్ కి సంబంధించి ఈ రెండింటి వల్లన ఒకదాని కారణంగాన మనకి నార్త్ ఇండియాలో టెంపరేచర్స్ చాలా కూల్ గా ఉంటాయి, లేకపోతే డౌన్ అయిపోతాయి అని చెప్పేసి అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి బేసిక్ కాన్సెప్ట్ నుంచి వచ్చామనుకోండి మనకంటూ ఒక క్లారిటీ వస్తుంది. సో జనరల్ గా ఇండియా యొక్క కోఆర్డినేట్స్ అనేవి మనకి అడుగుతూ ఉంటారు, అవి గుర్తు పెట్టుకుంటా ఉండాలని. సో ఇండియా వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ మనకి చూసుకున్నట్టయితే 36 degrees 7 minutes నార్త్ అని చెప్పేసి ఉంటుంది. అక్కడి నుంచి దాదాపుగా మనకి ఇండియా 8 degrees 4 minutes నార్త్ వరకు ఉంటుంది. ఇండియా యొక్క మెయిన్ లొకేషన్ 36 degrees 7 minutes నార్త్ నుంచి 8 degrees 4 minutes నార్త్ మధ్యలో ఉంటుంది. ఈ పాయింట్స్ ని అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ వీటి మధ్యలోంచి ఈ ఏరియా నుంచి మళ్ళీ మనకి ఇంకొక ఇంపార్టెంట్ లాటిట్యూడ్ అనేది ఉంటుంది అనమాట ఇక్కడ. సో అది వచ్చేటప్పటికి 23.5 degrees నార్త్ అని చెప్పేసి అంటాం అనమాట. సో ఇది అక్షాంశం అంటాం కదా, లాటిట్యూడ్స్ అక్షాంశం. సో జనరల్ గా ఈ అర్త్ గ్లోబ్ అంటాం అనమాట. దీన్ని గ్లోబ్ మీద ఏవైతే మనకి అడ్డంగా అంటే హారిజంటల్ లైన్స్ ఉంటాయో, ఇలా ఉంటాయో, వీటిని లాటిట్యూడ్స్ అంటాం, తెలుగులో అక్షాంశాలు. సో ఇవి ఒక ప్లేస్ ని రికగ్నైజ్ చేస్తాయి, ఒక ప్లేస్ ని గుర్తిస్తాయి అనమాట. అలా ఇండియా ఏ అక్షాంశాల మధ్యలో ఉంది అంటే 36 degrees 7 minutes నార్త్ దగ్గర నుంచి 8 degrees 4 minutes నార్త్ మధ్యలో ఉంది. పాయింట్ నెంబర్ 1. సెకండ్ వన్, 23.5 degrees నార్త్ ఇండియాలో ఎగ్జాక్ట్ గా మధ్య నుంచి వెళ్తుంది. దీన్నే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ లేదా కర్కట రేఖ అని కూడా పిలవడం జరుగుతుంది అనమాట. సో ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఇండియాని 2 parts కింద డివైడ్ చేస్తుంది, నార్త్ పార్ట్, సౌత్ పార్ట్ అనమాట. సో ఇక్కడ జనరల్ గా మనకి భూమి మీద టెంపరేచర్ వేడి ఎలా వస్తుంది, ఉష్ణం సూర్యుడి యొక్క కిరణాలు పడి. సో సూర్య కిరణాలు స్ట్రైట్ గా పడుతున్నాయి అనుకోండి, సో మనకి జనరల్ గా ఏమవుతుంది అంటే టెంపరేచర్ విపరీతంగా ఉంటుంది. సూర్యకిరణాలు ఏటవాలుగా పడుతున్నాయి అనుకోండి, టెంపరేచర్ లో కొంచెం తగ్గుదల కనిపిస్తుంది. ఇక్కడ కూడా అంతే. సో సూర్యుడు ఎగ్జాక్ట్ గా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద సూర్యకిరణాలని నిట్ట నిలువుగా ప్రొజెక్ట్ చేస్తాడు. లైట్ అనుకోండి ఇట్లాగా నిట్ట నిలువుగా వస్తుంది అనమాట, ఇక్కడ నుంచి ఇట్లా. సో ఇదంతా కూడా నిట్ట నిలువుగా వస్తుంది. ఇక్కడంతా ఎలా వస్తుంది అంటే స్లాంట్ గా రావడం జరుగుతుంది అనమాట. సో ఇది పొజిషన్, ఈ పొజిషన్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక చర్య, ఇది కూడా ఒక చర్య. అంటే నార్త్ పార్ట్ ఆఫ్ ఇండియా ఎగ్జాక్ట్ గా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పైన ఉండడం కూడా ఉష్ణోగ్రతల్లో పలు మార్పులకి దారి తీస్తుంది. రెండో విషయం, సో ఇక్కడ మనకి అరేబియన్ సముద్రం అనేది ఉంటుంది, ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ అనేది ఉంటుంది, ఇక్కడ సముద్రాలు ఉండవు. సో సముద్రాలు ఉండకపోతే ఏమవుతుంది, సో జనరల్ గా మనకి ఏమవుతుంది అంటే ఇది ల్యాండ్ అనుకోండి, ఇది సీ అనుకోండి, ఇది సముద్రం, ఇది ల్యాండ్ అనుకోండి. స్పెసిఫిక్ హీట్ అని చెప్పేసి అంటాం. స్పెసిఫిక్ హీట్ లో ఏమవుతుందంటే ఈ బాడీకి 20 degrees టెంపరేచర్ ఉంది, కానీ 21 degrees టెంపరేచర్ నాకు కావాలి. 21 కావాలంటే దీనికి నేను ఏమి ఇవ్వాలి, ఉష్ణాన్ని ఇవ్వాలి, హీట్ ఇవ్వాలి. ఎంత హీట్ అయితే ఈ బాడీలో 1 degree టెంపరేచర్ని రైజ్ అవ్వడానికి కావాల్సి ఉంటుందో దానినే మనకి స్పెసిఫిక్ హీట్గా అంటాం. ద రిక్వైర్డ్ టెంపరేచర్ టు రైజ్ ద 1 degree టెంపరేచర్ ఆఫ్ ద బాడీ అండ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్, స్పెసిఫిక్ హీట్గా చెప్పడం జరుగుతుంది. సో రిక్వైర్డ్ హీట్కి సంబంధించి. సో అట్లా స్పెసిఫిక్ హీట్లో చూసుకునేటప్పటికి ల్యాండ్ అండ్ వాటర్కి స్పెసిఫిక్ హీట్లో డిఫరెన్స్ ఉంటుంది. ఈ డిఫరెన్స్ ఉండడం వల్ల పగలు సూర్యకిరణాలు భూమి మీద సముద్రం మీద ఒకేగా పడినా సరే టెంపరేచర్లో వ్యత్యాసం వస్తుంది. టెంపరేచర్లో వ్యత్యాసం రావడం వల్ల
ప్రెషర్లో కూడా వ్యత్యాసం వస్తుంది. దీనివల్ల ఏమవుతుంది, పగలు కాలం ఏమవుతుంది అంటే సముద్రం నుంచి చల్లగాలులు భూమి మీదకి వస్తాయి, ఈవినింగ్లో భూమి మీద నుంచి గాలులు సముద్రానికి వెళ్తాయి. వీటిని ల్యాండ్ బ్రీజెస్ అండ్ సీ బ్రీజెస్ అంటాం. మొత్తం టెంపరేచర్ ఇక్కడే ఉంది అనుకోండి, ఒకలాగా మీకు క్లైమేట్ అనేది ఉంటుంది, ఒకలాగా కండిషన్స్ ఉంటాయి. అలా కాకుండా టెంపరేచర్ ఇన్ అండ్ అవుట్ బ్యాలెన్స్ అవుతుంది అనుకోండి, అప్పుడు క్లైమేట్ ఇంకోలా ఉంటుంది. సో ఇక్కడికి డిఫరెన్స్ అదే అనమాట. ఈ డిఫరెన్స్ వల్ల ఏమవుతుందంటే దక్షిణ భారతదేశంలో మనకి ట్రాపికల్ క్లైమేట్ అనేది జనరల్ గా చూస్తాం. సో మనకి ఇక్కడ ఉష్ణమండల క్లైమేట్ అనేది, ట్రాపికల్ క్లైమేట్ అనేది ఎక్కడ చూస్తామంటే సౌత్ పార్ట్ ఆఫ్ ఇండియాలో. నార్త్ పార్ట్ ఆఫ్ ఇండియాలో చూసే క్లైమేట్ ని ఏమంటామంటే కాంటినెంటల్ క్లైమేట్ అని చెప్పేసి అంటాం. ఖండాంతర్గత శీతోష్ణ స్థితి ఇక్కడ చూస్తాం, ట్రాపికల్ క్లైమేట్ అనేది సౌత్ పార్ట్ ఆఫ్ ఇండియాలో చూస్తాం. ఇలా ఇండియాలో మంది మాన్సూన్ క్లైమేట్ అయినా సరే, మంది ఇండియన్ మాన్సూన్ సిస్టమ్ కి సంబంధించింది అయినా సరే, ఇక్కడున్న లొకేషన్ బట్టి మనం ఎలా విడదీస్తాం, కాంటినెంటల్ అండ్ ట్రాపికల్ క్లైమేట్ గా విడదీస్తాం. క్వశ్చన్ దేని మీద పడింది, కాంటినెంటల్ క్లైమేట్ మీద పడింది. అంటే నార్త్ పార్ట్ ఆఫ్ ఇండియా, నార్త్ లో మనకి పంజాబ్ ఉంటుంది, హర్యానా ఉంటుంది, రాజస్థాన్ ఉంటుంది. ఈ ఏరియాస్ లో ఏముండవు, సముద్రాలు ఉండవు. ఆ రీజన్ ఒకటి కదా కాంటినెంటల్ క్లైమేట్ కి సంబంధించి. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రెండోది, బాగా అతి చల్లగా ఉండడానికి ఇంకొక రీజన్ ఏంటంటే మెయిన్ గా ఈ పంజాబ్ ఏరియా లాంటివన్నీ కూడా హిమాలయాస్ ఏవైతే ఉంటాయో వాటికి దగ్గరలో ఉంటాయి, వాటి వల్ల కూడా జనరల్ గా ఇవి జరుగుతూ ఉంటాయి. అంటే ఫస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి ఇక్కడ సముద్రాలు లేకపోవడం, సెకండ్ పాయింట్ హిమాలయాల నుంచి వచ్చే మంచు కావచ్చు, ఇక్కడ ఉన్న నేను చెప్పిన లాటిట్యూడ్స్ కావచ్చు, సోలార్ రేడియేషన్, ఇవన్నీ సెకండరీ అవుతాయి, కానీ ఇవి కూడా కారణం అవుతాయి. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 1 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఏ అండ్ బి ఏవైతే ఉన్నాయో అది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడతో ఈ క్వశ్చన్ అనేది అయిపోయింది. కాంటినెంటల్ క్లైమేట్ యొక్క లక్షణాలు ఏంటి అంటే సమ్మర్ వచ్చేటప్పటికి, వేసవి కాలం అంటాం కదా, టెంపరేచర్ మారుమోగిపోతుంది అనమాట. అంటే విపరీతమైన వేడి ఉంటుంది ప్రతి ప్రాంతంలో. మీరు పంజాబ్ వెళ్ళండి, హర్యానా వెళ్ళండి, రాజస్థాన్ వెళ్ళండి, ఉత్తరప్రదేశ్ వెళ్ళండి, ఢిల్లీ వెళ్ళండి, ఈ ప్రాంతాల మొత్తంలో కూడా టెంపరేచర్ అనేది చాలా హై ఉంటుంది అనమాట. ఈవెన్ రాజస్థాన్లో కూడా ఇండియాలో అత్యధికమైన టెంపరేచర్ రికార్డ్ అయ్యేది మనకి రాజస్థాన్లోనే, జైసల్మీర్ ప్రాంతంలో. నెక్స్ట్ వన్, వింటర్ లో మొత్తం కంప్లీట్ లో టెంపరేచర్స్ అనమాట. పంజాబ్ ఈజ్ అ బెస్ట్ ఎగ్జాంపుల్ దానికి. అంటే మనకి వేసవి కాలంలో అత్యధికమైన ఉష్ణోగ్రత, శీతాకాలంలో అత్యల్పమైన ఉష్ణోగ్రత. సో ఇలాంటివి కాంటినెంటల్ లో చూడొచ్చు. ఇక్కడ బ్యాలెన్స్డ్ అనమాట, వేడిగా ఉంటది, మరీ ఎక్స్ట్రీమ్ లెవెల్ కి అంతగా వెళ్ళదన్నమాట, చల్లగా ఉంటది, మరీ అంత లో లెవెల్ కి వెళ్ళిపోదు అనమాట. సో మంచు కురడం అక్కడక్కడ లంబసింగి లాంటి ప్రాంతాల్లో కొన్ని చోట్ల చూడొచ్చు, అది చాలా రేర్ కండిషన్స్. కాకపోతే టెంపరేచర్ కూడా హై ఉంటుంది, బట్ నాట్ మోర్ దెన్ దట్ ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్ గా చెప్పొచ్చు అనమాట. సో ఇది కాంటినెంటల్ క్లైమేట్ కి ట్రాపికల్ క్లైమేట్ కి డిఫరెన్స్. మీకు ఇప్పుడు ఇది అర్థమయ్యే ఉంటుంది. ఇక్కడ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా మీరు రాయొచ్చు, కానీ ఎస్ఐ కానిస్టేబుల్ లాంటి వాటిల్లో ఇలాంటి క్వశ్చన్స్ ని వదలరు. సో 23.5 degrees నార్త్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఉంది చూసారా, వీటి నుంచి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యి తప్పు పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి క్వశ్చన్స్ ఇక్కడ నుంచి అడుగుతారు. ఏమని, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది ఎన్ని రాష్ట్రాల గుండా పోతుంది అని అడుగుతారు. 8 states గుండా పోతుంది. చాలా మందికి తెలిసిన విషయం అది, ఈజీగా ఆన్సర్ పెట్టచ్చు. ఈ 8 రాష్ట్రాల్లో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అత్యధికంగా పోయేది ఎక్కడి నుంచి అని చెప్పేసి అడుగుతారు. అత్యధికంగా ఎక్స్పీరియన్స్ చేసేది ఏ స్టేట్ అంటే మధ్యప్రదేశ్, అత్యల్పంగా అంటే రాజస్థాన్ గా చెప్తాం. కర్కట రేఖని 2 సార్లు తాకుతూ పోయే నది ఏది అని చెప్పేసి అడుగుతారు అనమాట. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ని 2 సార్లు కట్ చేసే నది ఏది అంటే మాహీ నది. ఇవన్నీ మనకి బేసిక్ క్వశ్చన్స్. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ నుంచి ఆల్రెడీ చాలా సార్లు అడిగున్నారు, డిఫరెంట్ ఎగ్జామ్స్ లో అడిగే ఛాన్సెస్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ డిఫరెంట్ క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేయొచ్చు, 8 states అన్నాం కదా, ఈ 8 states ఎలా అంటే డైరెక్షన్స్ మీకు తెలుసు కదా, జనరల్ గా ఇటు నార్త్ సౌత్ ఉంటుంది, ఇటు ఈస్ట్ ఉంటుంది, ఇటు వెస్ట్ ఉంటుంది. ఇప్పుడు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఇండియాలో 8 రాష్ట్రాల గుండా పోతుంది. ఈ కింది ఇచ్చిన 8 రాష్ట్రాలని ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ దృష్ట్యా తూర్పు నుంచి పశ్చిమానికి అమర్చండి, పశ్చిమం నుంచి తూర్పుకి అమర్చండి అన్నప్పుడు, సో సడన్ గా ఎగ్జామ్ లో మనకి గుర్తుకు రాదు, మ్యాప్ గుర్తుండకపోతే కష్టం అయిపోతుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే కొన్ని కోడ్స్ లాంటివి గుర్తుపెట్టుకోండి. లైక్ మీకు జిహెచ్ఎంసి తెలుసు కదా, జిహెచ్ఎంసి లాగా జిఆర్ఎంసి జాబ్ ట్రై చెయ్యి త్రిపురలో అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు, లేదా ట్రై చెయ్యి మిజోరంలో అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. జిహెచ్ఎంసి జాబ్
ట్రై చేయి ఇన్ మిజోరంలో. దేనికి సంబంధించి గుర్తుపెట్టుకుంటారు? ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. ఇప్పుడు ఏమవుతుంది? జీ అంటే అర్థం ఏంటి అంటే గుజరాత్ అని చెప్పేసి వస్తుంది. ఆర్ అంటే అర్థం రాజస్థాన్ అని చెప్పేసి వస్తుంది. ఎం అంటే మధ్యప్రదేశ్, సి అంటే ఛత్తీస్గఢ్. సో ఇది వచ్చేటప్పటికి ఛత్తీస్గఢ్ అవుతుంది, ఇదేమో గుజరాత్ అవుతుంది, ఇదేమో రాజస్థాన్ అవుతుంది, ఇదేమో మధ్యప్రదేశ్ అవుతుంది. జేఓ ఒకటే తీసేసుకోండి, జార్ఖండ్ గా గుర్తుపెట్టుకోండి. బి అంటే అర్థం బెంగాల్ అని చెప్పేసి. ట్రై అంటే అర్థం త్రిపుర, మిజోరం కిందే ఉంటుంది. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బెంగాల్ అండ్ త్రిపుర, మిజోరం. ఈస్ట్ టు వెస్ట్, వెస్ట్ టు ఈస్ట్. ఎటు అడిగినా మీరు ఇది రాసేసుకుని ఆ డైరెక్షన్ లో మీరు పెట్టచ్చు అనమాట. ఇది ఒక్కొక్కసారి డిఫరెంట్ లెవెల్లో వచ్చే క్వశ్చన్స్ అని. దీని తర్వాత సిటీస్ అడుగుతారు, కాకపోతే ఈ క్వశ్చన్కి అది రిలవెంట్ కాదు కాబట్టి నేను ఇక్కడతో ఆపుతున్నాను. సిటీస్ ని కూడా చూసుకుంటా ఉండండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్. బట్ ఇండియన్ క్లైమేట్ మోస్ట్ ప్రాబబ్లీ మాన్సూన్ క్లైమేటే. మాన్సూన్ అనే పదం మౌసమ్ అనే పదం నుంచి వచ్చింది, అరబిక్ వర్డ్ నుంచి. సో అదే మన క్లైమేట్. కాకపోతే ఒక్కొక్కసారి వాతావరణాన్ని లేకపోతే ఇండియా యొక్క క్లైమేట్ ని మనం ఎలా చెప్తామంటే అది ఉన్న పొజిషన్ బట్టి, దానికి వచ్చే సూర్యకిరణాన్ని బట్టి, అది ఎక్స్పీరియన్స్ చేసే లోకల్ కండిషన్స్ ని బట్టి కూడా ఇండియాలో క్లైమేట్ కి డిఫరెంట్ పేర్లు ఉన్నాయి. అలాంటి కాన్సెప్ట్ నుంచి వచ్చింది ఈ క్వశ్చన్ అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్ అండి. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మాల్వా పీఠభూమికి దక్షిణ సరిహద్దుగా ఉన్నది ఏది? సో విచ్ ఆఫ్ ద సౌత్రన్ బోర్డర్ ఆఫ్ మాల్వా ప్లాట్యూ అని చెప్పేసి అడుగుతున్నారు. కాన్సెప్ట్ తెలిసిన వాళ్ళు పెడతారు. సో ఎవరికైతే గుర్తుండదు లేదా కొత్తగా చదువుతున్నారు అనుకున్నారో వాళ్ళు కొన్ని సార్లు మనకి ఎగ్జామ్ చాలా టఫ్గా ఉందన్నప్పుడు కొన్ని షార్ట్ కట్స్ మనం యూస్ చేయొచ్చు, కానీ అది సేఫ్గా యూస్ చేయాలన్నమాట. ఒకసారి ఇక్కడ చూడండి, మాల్వా పీఠభూమి అని చెప్పేసి అన్నారు కదా. సో మాల్వా పీఠభూమి అనేది మధ్యప్రదేశ్లో ఉంది. సో మీరు జనరల్గా సిలబస్ నేర్చుకున్నప్పుడే మీకు నేర్పుతారు మాల్వా పీఠభూమి ఎక్కడుంది, అమర్కంటక్ పీఠభూమి ఎక్కడుంది, వింధ్య ఎక్కడుంది, సత్పురా ఎక్కడుంది, ఇలా అవి మీకు ఈజీగా గుర్తుంటే 1-2 సార్లు చదవడం వల్ల. సో మాల్వా పీఠభూమి మధ్యప్రదేశ్లో ఉంది. నెక్స్ట్ వన్, ఆరావళి పర్వతాలు ఉన్నవి రాజస్థాన్ స్టేట్లో. ఆరావళి రాజస్థాన్ స్టేట్లో ఉన్నాయి. పశ్చిమ కనుమలు మనకి మహారాష్ట్ర, గుజరాత్ ఎండింగ్ నుంచి సౌత్ గుజరాత్ నుంచి స్టార్ట్ అవుతాయి, టచ్ చేసుకుంటూ మహారాష్ట్ర ఇట్లాంటి ప్రాంతాలన్నీ, గోవా, కర్ణాటక, కేరళ. సో ఇలాంటి ప్రాంతాల్లో మీకు పశ్చిమ కనుమలు అనేవి కనిపిస్తాయి. మధ్యప్రదేశ్కి వెస్టర్న్ ఘాట్స్కి సంబంధం లేదు, ఆరావళికి మధ్యప్రదేశ్కి సంబంధం లేదు. అంటే మీకు మాల్వా పీఠభూమి ఆన్సర్ ఎయిదర్ సత్పురా పర్వతాలైనా అయి ఉండాలి లేదా వింధ్యా పర్వతాలైనా అయి ఉండాలన్నమాట. సో ఇలా గనుక మీరు ఎలిమినేషన్ విధానాన్ని పాటిస్తే గనక ఒక్కొక్కసారి మీకు ఆన్సర్స్ అనేవి దొరికే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాగా కొత్తగా ఎవరైతే స్టార్ట్ చేసుకుంటున్నారో వాళ్ళు అప్పుడప్పుడు ఇది యూస్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఆన్సర్ చూద్దాం. మాల్వా పీఠభూమి యాక్చువల్గా ఎక్కడుంది అనేది మనకు ఆన్సర్ కదా. సరే ఇక్కడ ఒకసారి చూద్దాం. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఇదంతా ఒక మధ్యప్రదేశ్ ఏరియాగా తీసుకోండి. మధ్యప్రదేశ్లోకి వచ్చేటప్పటికి మనకి మెయిన్గా 2 ఇంపార్టెంట్ మౌంటైన్స్ ఉంటాయి, పర్వతాలు. ఒకటి వచ్చేటప్పటికి వింధ్యా పర్వతాలు అని చెప్పేసి అంటాం అనమాట. సో ఇవి వింధ్యా పర్వతాలు. నెక్స్ట్ వచ్చేటప్పటికి సాత్పురా పర్వతాలు అని చెప్పేసి అంటాం. సో ఇవి సాత్పురా పర్వతాలు. వింధ్యా పర్వతాలకి సాత్పురా పర్వతాలకి మధ్యలో ఏదైతే నది ప్రవహిస్తుందో సో దాన్ని నర్మదా నది, ఈ లోయని నర్మదా లోయ అని చెప్పేసి అంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ నర్మదా రివర్, నర్మదా వ్యాలీ. సో మిమ్మల్ని క్వశ్చన్స్ కూడా అలాగే అడుగుతారు. వింధ్యా సాత్పురాల మధ్యలో భారతదేశంలో ప్రవహిస్తున్న ఒకే ఒక్క నది ఏది అంటే నర్మదా నది. నర్మదా నదిని ఇంకేమని కూడా పిలుస్తారు అంటే మార్బుల్ రివర్ అని చెప్పేసి పిలుస్తారు. దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ అ మార్బుల్ రివర్ ఇన్ ఇండియా. లైఫ్ లైన్ ఆఫ్ మధ్యప్రదేశ్ జీవనదిగా కూడా దీన్ని పిలవడం జరుగుతుంది. సో ఇదొక పార్ట్ అన్నమాట. దీని కిందే ఇంకొక నది కూడా ఉంటుంది. ఇది సాత్పురా పర్వతాలు కదా, సాత్పురా పర్వతాల దగ్గర ఇంకొక నది ఉంటుంది. సో దీన్ని ఏమని చెప్పేసి పిలుస్తాము అంటే తపతి అని చెప్పేసి పిలుస్తాం. దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ అ తపతి. నర్మదా మరియు తపతిని ఇండియాలో కవలలుగా పిలుస్తారు. ట్విన్ రివర్స్ ఇన్ ఇండియాగా నర్మదా, తపతిని కూడా పిలవచ్చు. ఇవి మధ్యప్రదేశ్లో ఉంటాయి. ఇది నేర్చుకోవాలి ఫస్ట్ మీరు. సో దీంట్లో ఈ 2 పర్వతాల్లో అత్యంత ఎత్తైన శిఖరం ధూప్ఘర్ అనే శిఖరం ఎక్కడుంది అని అడిగితే మధ్యప్రదేశ్ ఏరియా. ఇక్కడతో ఇది అయిపోయింది. నెక్స్ట్ వన్, వింధ్యా పర్వతాలకి పైనే ఎప్పుడు మధ్యప్రదేశ్లో పీఠభూములు ఉంటాయి. మధ్యప్రదేశ్లో మోస్ట్ ఆఫ్ ద ప్లాట్యూస్, అత్యధికమైన ప్లాట్యూలు అన్నీ కూడా వింధ్యకి పైనే ఉంటాయి. సో ఇది వింధ్యా పర్వతాలు అనుకోండి. ఇది దక్షిణం అవుతుంది, ఇది ఉత్తరం అవుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ అ నార్త్ అండ్ దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ అ సౌత్ అనమాట. సో వింధ్యా పర్వతాలకి ఉత్తరాన చూసుకుంటే మాల్వా పీఠభూమి. మీకు క్లాక్ తెలుసు కదా, సో మనకి గడియారం ఎలా అయితే తిరుగుతూ ఉంటుందో మీరు పీఠభూమిని మధ్యప్రదేశ్లో అదే డైరెక్షన్లో చూడాలన్నమాట. సో మధ్యప్రదేశ్. దాని
తర్వాత బుందేల్ఖండ్ వస్తుంది, దాని తర్వాత రేవా వస్తుంది, దాని తర్వాత బఘేల్ఖండ్ వస్తుంది. ఇలా అమర్కంటక్ ప్లాట్యూస్ ఇలాంటివన్నీ కూడా మీరు చూడొచ్చు అనమాట. ఎంబీఆర్బి. సో మనకి మాల్వా, బుందేల్ఖండ్, రేవా, బఘేల్ఖండ్. సో అట్లా చూసుకున్నట్టయితే ఇక్కడ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ వచ్చేటప్పటికి ఏమనుంది, మాల్వా పీఠభూమికి, ఇది మాల్వా పీఠభూమి, దక్షిణాన్న, మాల్వా పీఠభూమి ఉత్తరం అంటే పైన అవుతుంది, నార్త్, సౌత్ అంటే కింద అవుతుంది, దక్షిణాన్న ఏ పర్వతాలు ఉన్నాయని అడిగారు. ఆరావళి అంటున్నారు. ఆరావళి ఇటు సైడ్ ఉన్నాయి, రాజస్థాన్ సైడ్, కాబట్టి అది ఆప్షనే కాదు. సాత్పురా పర్వతాలు అని చెప్పేసి అంటున్నారు. యాక్చువల్గా చూసుకున్నట్టయితే సాత్పురా పర్వతాలు, వింధ్యా పర్వతాలు రెండూ కూడా దక్షిణాన్నే ఉన్నాయి. చూడండి, రెండూ కూడా మాల్వా పీఠభూమికి సౌత్నే ఉన్నాయి. కానీ ఇమీడియట్ గా సౌత్ ఉన్నది ఏది, వెంటనే సౌత్ ఉన్నది ఏది అంటే వింధ్యా పర్వతాలు. సో బేసిక్ గా రెండు కరెక్టే అవుతాయి కదా, లాజికల్ గా అంటే అది కరెక్టే, ఈ రెండు సౌత్ కే వస్తాయి. కాకపోతే ఎస్పెషల్లీ పర్టికులర్ గా అడిగితే వింధ్యా మౌంటైన్స్ గా చెప్పచ్చు. వింధ్యా పర్వతాలు మాల్వా పీఠభూమికి ఎగ్జాక్ట్ గా దక్షిణాన ఉంటాయి అనమాట, ఇమ్మీడియట్ గా అవి టచ్ అవుతాయి. సో కాబట్టి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ గా తీసుకోవచ్చు. సో ఇక్కడతో ఇది అయిపోయింది. బుందేల్ఖండ్ ఏరియా ఉంది చూసారా, సో ఇటువైపు మనకున్న స్టేట్ ఏదంటే ఉత్తరప్రదేశ్. సో ఇటు బుందేల్ఖండ్ నుంచి ఉత్తరప్రదేశ్ కి ఒక ట్రాన్స్పోర్టేషన్ ని కూడా డెవలప్ చేయడం స్టార్ట్ చేశారు రీసెంట్ గా మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్, రోడ్లు మరియు రవాణా శాఖ. సో రోడ్లు మరియు రవాణా శాఖకి ఎవరు మినిస్టర్ గా ఉంటారు, నితిన్ గడ్కరీ గారు రోడ్లు మరియు రవాణా శాఖకి మినిస్టర్ గా ఉన్నారు. సో ఇక్కడతో ఈ క్వశ్చన్ అయిపోయిందండి. మిమ్మల్ని ఇక్కడ నుంచి ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ పెట్టచ్చు. బుందేల్ఖండ్ ఎక్కడుంది, మధ్యప్రదేశ్ లో. బఘేల్ఖండ్ ఎక్కడుంది, మధ్యప్రదేశ్ లో. బుందేల్ఖండ్ ఇటు మధ్యప్రదేశ్ కి, అటు ఏ స్టేట్ కి మనకి వన్ ఆఫ్ ద కనెక్టివిటీగా ఉంది, ఉత్తరప్రదేశ్ కి. మాల్వా పీఠభూమి కింద వింధ్య. సో వింధ్య సత్పురాల మధ్యలో నర్మదా నది, అలాగే సాత్పురా కింద ఉన్నది తపతీ నదిగా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ ఇటు రండి, ఆరావళి పర్వతాలు. సో ఇటు రాజస్థాన్, ఇటు గుజరాత్ స్టేట్స్ ఉంటాయి అనమాట. ఇటు రాజస్థాన్ ఉంటుంది, ఇటు గుజరాత్ ఉంటుంది. సో రాజస్థాన్ దగ్గర ఉండేవి ఆరావళి పర్వతాలుగా చెప్పొచ్చు అనమాట. సో ఓల్డెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ ఇన్ ఇండియా, భారతదేశంలో అతి ప్రాచీనమైన ముడత పర్వతాలు ఏవి అంటే ఆరావళి పర్వతాలుగా చెప్తాం. సో ఈ ఆరావళి పర్వతాన్ని ఏమని కూడా పిలుస్తారంటే దే ఆర్ కాల్డ్ యాజ్ అ లైన్ ఆఫ్ పీక్స్ అని చెప్పేసి పిలుస్తారు. సో ఆరావళి పర్వతాలని లైన్ ఆఫ్ పీక్స్ అని పిలుస్తారు. ఇక్కడ మనకి మౌంట్ అబూ గాని, సో ఇలాంటివన్నీ కూడా హిల్ స్టేషన్స్ లొకేట్ అయి ఉన్నాయి. ఆరావళి పర్వతాల్లో హైయెస్ట్ పీక్, హైయెస్ట్ శిఖరం ఏది అంటే గురు శిఖర్ అని చెప్పేసి అంటాం. ఆరావళి పర్వతాల డైరెక్షన్ చూడండి ఇలా ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద ఆరావళి మౌంటైన్స్ రాజస్థాన్లోనే ఉంటాయి. కానీ వీటి స్టార్టింగ్ పాయింట్ ఉంది చూసారా, ఢిల్లీ దగ్గర స్టార్ట్ అవుతుంది. సో ఢిల్లీ ఎడ్జ్ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా ఉంటుంది అనమాట. ఇది ఢిల్లీ ఎడ్జ్. ఇక్కడ నుంచి ఆరావళి పర్వతాలు స్టార్ట్ అయ్యి ఇదంతా రాజస్థాన్ ఎండింగ్ ఉంది చూసారా, గుజరాత్ దగ్గర ఆ కనెక్టివిటీ అనేది ఆగుతుంది. అంటే ఒరిజినల్ గా ఆరావళి పర్వతాలు ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్ లో వ్యాపించి ఉంటాయి. బట్ మోస్ట్ ఆఫ్ దేర్ లొకేషన్ ఈస్ లొకేటెడ్ ఇన్ రాజస్థాన్. అందుకే ఆరావళి పర్వతాలు అంటేనే రాజస్థాన్ గా చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ వన్ దాని కింద అంటే మీరు ఇమీడియట్ గా ఈ సాత్పురా పర్వతాల కింద చూస్తే మీకు అజంతా రేంజ్ అని కనిపిస్తుంది. అజంతా రేంజ్ చూస్తే మీరు సౌత్ ఇండియాలోకి వచ్చినట్టు. ఇది దక్షిణ భారతదేశం. సో మనకి సౌత్ ఇండియాలో ఇటు వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి, ఈస్టర్న్ ఘాట్స్ ఉంటాయి. వీటి మీద మనకి 2 to 3 క్వశ్చన్స్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే డిఫరెంట్ క్వశ్చన్స్ ఏదైనా అడగచ్చు. ఒకటి వెస్టర్న్ ఘాట్స్ కి ఈస్టర్న్ ఘాట్స్ కున్న డిఫరెన్స్ చూడండి. పశ్చిమ కనుమలు మీకు ఎక్కడా కూడా కంటిన్యూటీగా ఉంటే గ్యాప్ అనేది ఉండదు. సో ఒక గోడ వాల్ లాగా ఉంటాయి అనమాట. ఈస్టర్న్ ఘాట్స్ డిస్కంటిన్యూటీగా ఉంటాయి. ఇది ఫస్ట్ డిఫరెన్స్. రెండోది మీకు ఇండియా ఈ పొజిషన్ లో ఉంటుంది, ఇలా ఉంటుంది. వెస్టర్న్ ఘాట్స్ ఆర్ హైలీ ఎలివేటెడ్ దెన్ ద ఈస్టర్న్ ఘాట్స్. పశ్చిమ కనుమలు తూర్పు కనుమల కన్నా 1100 మీటర్లు ఎత్తు ఎక్కువ. అందుకే గోదావరి, కృష్ణ, కావేరి ఏ నదులైనా వెస్టర్న్ ఘాట్స్ లో పుడతాయి. కానీ ఫ్లో అయ్యేది ఎటు సైడ్ అంటే ఈస్టర్న్ ఘాట్స్. నీరు ఎప్పుడు ఎత్తు నుంచి పల్లానికి వెళ్తుంది కాబట్టి సో మోస్ట్ ఆఫ్ ద రివర్స్ ఎక్కువ శాతం, అన్నీ కాదు ఎక్కువ శాతం ఏ నదులైతే వెస్టర్న్ ఘాట్స్ లో పుట్టాయో అవి నీట్ గా ఈస్టర్న్ ఘాట్స్ లోకి ఎంటర్ అవుతాయి అన్నమాట. ఈ వెస్టర్న్ ఘాట్స్ లో మహారాష్ట్ర దగ్గర ఉన్న ఇంపార్టెంట్ రేంజెస్ గా అజంతా రేంజ్, హరిశ్చంద్ర రేంజ్ అనేదాన్ని చెప్తాం. ఈ సహ్యాద్రి పర్వతాల్లో ఇంపార్టెంట్ శిఖరంగా కల్ సుబై అనేదాన్ని చెప్తాం. వెస్టర్న్ ఘాట్స్ లోనే హైయెస్ట్ పీక్ అన్నై ముడి, ఇది కేరళలో లొకేట్ అయి ఉందన్నమాట. తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు కలుసుకునేది ఎక్కడ అంటే నీలగిరి.
సో నెక్స్ట్ తూర్పు కన్ముల్లో అత్యంత ఎత్తైన శిఖరం జిందాగఢ్. ఇది వరకు అరమకొండ ఉండేది, ఇప్పుడు జిందాగఢ్ ఉంది. అరమకొండ హైట్ 1680 మీటర్స్, జిందాగఢ్ హైట్ 1690 మీటర్స్. చాలా మంది స్టూడెంట్స్ జిందాగఢ్ అరమకొండ ఒక్కటే, నేను తప్పు చెప్తున్నాను, అరమకొండ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఇట్లాంటివి జనరల్ గా చెప్తా ఉన్నారండి. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అంటే ఇది వరకు తూర్పు కన్ముల్లో అత్యంత ఎత్తైన శిఖరం మహేంద్రగిరి. సో ఈ మహేంద్రగిరి అనేది ఒడిస్సాలో ఉండేది. దాని తర్వాత అరమకొండని ఐడెంటిఫై చేశారు. అరమకొండ తర్వాత జిందాగఢ్ ని ఐడెంటిఫై చేసి ఇప్పుడు ప్రస్తుతం జిందాగఢ్ ని అఫీషియల్ గా తూర్పు కన్ముల్లో అత్యంత ఎత్తైన శిఖరంగా చెప్తున్నారు. 1690 మీటర్స్ ఉంటుంది. నెక్స్ట్ వన్, పలాని కొండలు, శెవరాయ్ కొండలు, జావది కొండలు అని ఉంటాయి. ఇవి తమిళనాడు దగ్గర ఈస్టర్న్ ఘాట్స్ దగ్గర ఉండే హిల్స్ గా చెప్పడం జరుగుతుంది. మిమ్మల్ని ఇలా క్వశ్చన్స్ అడుగుతారు అనమాట, పలాని, శెవరాయ్, జావది, అరమకొండ, ఇందులో ఏది డిఫరెంట్ గా ఉందని. 3 తమిళనాడుకి సంబంధించింది, ఒకటి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించింది. ఇలాంటి క్వశ్చన్స్ ని కూడా మిమ్మల్ని అడిగే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఇవి ఒకసారి చూసుకోండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఎక్స్ప్లెనేషన్ అండి. ఆరావళి, సాత్పురా అండ్ వింధ్య పశ్చిమ కనుమలు. మాల్వా పీఠభూమికి దక్షిణ సరిహద్దుగా ఉన్నది ఏది అంటే వింధ్య మౌంటైన్స్ గా చెప్పొచ్చు. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూడండి, చలివాగు ప్రాజెక్ట్ ఏ జిల్లాలో కలదు అని చెప్పేసి అడుగుతున్నారు. సో చలివాగు ప్రాజెక్ట్ ఈస్ లొకేటెడ్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్? జయశంకర్, భూపాలపల్లి, కొమరంభీం ఆసిఫాబాద్, వరంగల్ రూరల్ అండ్ భద్రాద్రి కొత్తగూడెం. ఆన్సర్ చూసే ముందర ఒకసారి చలివాగు ప్రాజెక్ట్ గురించి చూడండి. 49 ఇయర్స్ క్రితం అంట ఈ జనరల్ గా ఈ ఏరియా, ఈ ప్రాజెక్ట్ కూడా. అయితే రీసెంట్ గా దానికి 10.21 crores కూడా అలొకేట్ చేశారు. కొన్ని నెలల క్రితం 10.21 కోట్లని మనకి శాంక్షన్ చేయడం జరిగింది దాన్ని రీడెవలప్ చేయడానికి. మనకి చొక్కారావు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఉందో, చొక్కారావు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ కింద మనకి ఈ చలివాగు ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని మనకి తిరిగి రీడెవలప్మెంట్ చేయనున్నారు. దానికోసమే 10.21 crores అనేవి మనకి ఎస్టిమేషన్ గా పెట్టుకున్నారనమాట. సో దీని యొక్క కెపాసిటీ వచ్చేటప్పటికి 500 MC ఫీట్ ఉంది. అండ్ ఏరియా వచ్చేటప్పటికి అంటే దీని వల్ల దాదాపుగా 3040 acres వరకు బాగుపడతాయంట. ఎలాగా, ఇది ఇచ్చే వాటర్ ఏదైతే ఉందో సాగునీటికి కావచ్చు, పరిశ్రమలకి కావచ్చు, మిగతా వాటికి తాగునీటికి కూడా ఇట్లా డిఫరెంట్ వాటికి యూజ్ అవుతాయని చెప్తున్నారు అనమాట. మిషన్ కాకతీయ 4th phase లో కూడా దీని గురించి మనకి డిస్కషన్ కి రావడం జరిగింది. అలాంటి ఏదైతే మనకి చలివాగు ప్రాజెక్ట్ ఉందో దీన్ని తీసుకొచ్చి దేవాదుల ప్రాజెక్ట్ కి లింక్ చేస్తారనమాట. సో అలా లింక్ చేయడం వల్ల అంటే 40 kilometers పైప్ లైన్ తో దీన్ని లింక్ చేయడం వల్ల దేవాదుల ప్రాజెక్ట్ నుంచి వాటర్ ని మనకి ఈ పైప్ లైన్ ద్వారా ఈ చలివాగు ప్రాజెక్ట్ దగ్గరికి తీసుకొస్తారు. తీసుకొచ్చి అక్కడి నుంచి దానికి దగ్గరలో ఉన్న గెసుగొండ మెగా టెక్స్టైల్ పార్క్ ఏదైతే ఉందో సో ఆ ఇండస్ట్రీకి దీనికి వాటర్ ని సప్లై చేస్తారు. ఒకవైపు ఇరిగేషన్ పరంగా, ఒకవైపు పరిశ్రమల పరంగా కూడా ఈ చలివాగు ప్రాజెక్ట్ అనేది మనకి యూజ్ అవుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మీరు చూడొచ్చు, అది మనకి జోగంపల్లి విలేజ్, జోగంపల్లి గ్రామంలో ఉంది, పరకాల ఏరియా దగ్గర. సో పరకాల ఏరియా అనేది ప్రజెంట్ మనకి వరంగల్ దగ్గర ఉంది కాబట్టి చలివాగు ప్రాజెక్ట్ అనేది ఎక్కడుంది అంటే ఆన్సర్ ఏం పెట్టచ్చు, చలివాగు ప్రాజెక్ట్ ఈస్ లొకేటెడ్ ఇన్ వరంగల్ రూరల్. ఆప్షన్ 3 అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అలాగే ఇక్కడ ఇంకొకటి పాయింట్ గుర్తుపెట్టుకోండి, చలివాగు వరంగల్ రూరల్ చెలిమల వాగు అని చెప్పేసి ఉంటుంది. చెలిమల వాగు ఎన్టీఆర్ సాగర్ అని కూడా పిలుస్తున్నారు కదా, అది కొమరంభీం ఆసిఫాబాద్. 2 చిన్న డిఫరెన్స్ ఉంటాయండి. చెలిమల వాగు అనేది మనకి దేనికి సంబంధించింది, కొమరంభీం ఆసిఫాబాద్, ఎన్టీఆర్ సాగర్ అని కూడా పిలుస్తారంట, అది దీనికి సంబంధించింది చెలిమల వాగు. ఇది చలివాగు వరంగల్ రూరల్ పరకాల దగ్గర ఉందన్నమాట. సో మీకు కీలో కనుక ఏమైనా డిఫరెన్సెస్ కనిపిస్తే కనుక ఈ ఏదైతే ఉందో దాన్ని మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు కంటెంట్ కింద. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూడండి, రోజ్వుడ్, ఐరన్వుడ్, ఎబోనీ వంటి చెట్లు ఏ రకమైన అడవుల్లో పెరుగుతాయి? ట్రీస్ లైక్ రోజ్వుడ్, ఐరన్వుడ్, ఐనీ ఆర్ ఫౌండ్ ఇన్ విచ్ టైప్ ఆఫ్ ఫారెస్ట్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో మనకి నేను ఇందాక చెప్పాను లాటిట్యూడ్ అని చెప్పేసి. సో అట్లాగా మనకి అక్షాంశాలని బట్టి, ప్లేసెస్ ని బట్టి ఏం చేస్తారంటే ఈ అడవులని ఇండియాలో విడదీశారనమాట. ప్లేసెస్, లాటిట్యూడ్, ఆల్టిట్యూడ్, ఇట్లా క్లైమేట్ ని బట్టి విడదీశారు. అవి ఎన్ని టైప్స్ లో ఉంటాయి ఇండియాలో ఫారెస్ట్లు అంటే 5 types లో ఉంటాయి. వాతావరణం, ప్లేస్ ని బట్టి చెప్తారనమాట. సో ఇందులో మనకి ఇండియాలో ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అనేది చూడొచ్చు, వీటిని సతత హరితారణ్యాలు అంటారు. రెండోది డెసిడ్యుయస్ ఫారెస్ట్, ఆకురాల్చు అడవులు చూడొచ్చు, ఈ 2 ఫారెస్ట్లు. మూడోది వచ్చేటప్పటికి థోర్న్ ఫారెస్ట్ అని చెప్పేసి అంటాం, అంటే ఎడారికి సంబంధించి శుష్క అడవులు అంటాము.
థోర్న్ ఫారెస్ట్ అన్న, ఎరిడ్ ఫారెస్ట్ అన్న, శుష్క అడవులన్నా ఒకటే అన్నమాట. ఇది ఒకటి. మౌంటైన్ ఫారెస్ట్, పర్వత అడవులు అని చెప్పేసి అంటాం, అది ఒకటి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొకటి మనకి సెలైన్ ఫారెస్ట్ అనొచ్చు, లేదా మనకి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, మడ అడవులు అని చెప్పేసి అంటాం. కోస్టల్ ఏరియాస్ లో ఉంటాయి అవి. మడ అడవులు, పర్వత అడవులు, శుష్క అడవులు, సతత హరిత అరణ్యాలు, డెసిడ్యూస్ ఫారెస్ట్. 5 టైప్స్ ఆఫ్ ఫారెస్ట్లు ఉంటాయి. సో జనరల్ గా అసలు మనం క్లాస్ లోకి థియరిటికల్ పార్ట్కి వెళ్ళకుండా మనలో మనం జనరల్ డిస్కషన్ చేసుకుంటే, ఎవర్ గ్రీన్ అంటున్నాం కదా, ఎప్పుడు ఆకులు ఎవర్ గ్రీన్ గా పచ్చగా ఎప్పుడు ఉంటాయి, వాటికి సరిపడా నీళ్ళు వచ్చినప్పుడు. సరిపడా నీళ్ళు ఎప్పుడు వస్తాయి? వర్షాల ద్వారా. అంటే అత్యధికమైన వర్షాలు ఏ ప్రాంతాల్లో కురుస్తాయో ఆ ప్రాంతాల్లో ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ని చూడొచ్చు. నార్త్ ఈస్ట్ ఇండియా, ఈశాన్య రాష్ట్రాల్లో, వెస్టర్న్ ఘాట్స్, పశ్చిమ కనుమల్లో ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ని ఇండియాలో మీరు చూడొచ్చు అనమాట. అలాంటి ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ లో మనకి కనిపించే చెట్లుగా ఐరన్ వుడ్, రోజ్ వుడ్, ఎబోనీ, మహాగని లాంటి చెట్లను చెప్పడం జరుగుతుంది. ఆప్షన్ 1 అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రెండోది డెసిడ్యూస్ ఫారెస్ట్. వీటికి ఇంకొక పేరు కూడా ఉంది, మాన్సూన్ ఫారెస్ట్ అంటాం. ఇది డైరెక్ట్ క్వశ్చన్ పడుతుంది. వేటిని మనకి మాన్సూన్ ఫారెస్ట్ అని కూడా అంటారు. భారతదేశంలో ఏ అడవుల్ని ఋతుపవన అరణ్యాలు అని కూడా అంటారంటే ఆకురాల్చే అరణ్యాలు. అసలు భారతదేశంలో వర్షాలు వచ్చేదే మాన్సూన్స్ వల్ల కదా. అంటే భారతదేశంలో అత్యధికమైన అడవులు ఏవి? ఈ 5 టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ లో అత్యధికంగా కనిపించేది మనకి డెసిడ్యూస్ ఫారెస్ట్ అని చెప్పేసి అంటాం. ఈ మాన్సూన్ ఫారెస్ట్ ఎక్కువ కనిపిస్తుంది. మీరు మోస్ట్లీ సౌత్ ఇండియాలో ఎక్కడ చూసినా సరే, లేకపోతే మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఏ ఏరియాలో చూసినా మోస్ట్లీ కనిపించేది మాన్సూన్ ఫారెస్ట్ గానే చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ కూడా మనకి లక్క అంటాం చూసారా, లక్క ఒకటి, తుమ్మ జిగురు ఒకటి, టేకు అని చెప్పేసి అంటాం చూసారా, టేక్ ఒకటి, సాల్ వృక్షాలు అంటాం, ఇవి ఒకటి. సాల్, టేకు, శాండిల్ వుడ్, గంధపు చెక్క. చూడండి, రోజ్ వుడ్ వచ్చేటప్పటికేమో సతత హరిత అరణ్యాలు కనిపిస్తుంది. శాండిల్ వుడ్ వచ్చేటప్పటికేమో డెసిడ్యూస్ ఫారెస్ట్ లో కనిపిస్తుంది. నెక్స్ట్ శుష్క అడవులు. వీటిలో మనకి నాగజముడు, బ్రహ్మజముడు, క్యాక్టస్, లేకపోతే మనకి నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ కి సంబంధించినవి కావచ్చు. మళ్ళీ డ్రై ఫ్రూట్స్ అంటే అగ్రికల్చర్ లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే క్యాక్టస్, నాగజముడు, బ్రహ్మజముడు, గ్రాస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ మౌంటైన్ ఫారెస్ట్. ఇక్కడ మీకు దేవదారు వృక్షాలు లాంటివి జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో కనిపిస్తాయి. పైన్ ట్రీస్ అంటాం. ఇక్కడ మ్యాంగ్రూవ్ ట్రీస్ కావచ్చు, లేకపోతే నెక్స్ట్ సుందరి ట్రీస్ కావచ్చు, కేన్ చెట్లు ఎక్కువ కనిపిస్తాయి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేటప్పటికి సతత హరిత అరణ్యాలు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 1 చూద్దాం. సో ఇక్కడ మనకి క్రింది వాక్యాల్లో సరికాని వాక్యాల్ని గుర్తించండి. ఇది జస్ట్ మీరు ప్లేసెస్ ని గుర్తు పెట్టుకునే దాన్ని బట్టి మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే, ఇందాక నేర్చుకున్నది కాన్సెప్ట్ అనమాట, ఒకసారి నేర్చుకుంటే అది గుర్తుండిపోతుంది. ఇవి ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా గుర్తుంటాయి. ద ఫస్ట్ వన్, గ్రేట్ ఛానల్ బిట్వీన్ గ్రేట్ నికోబార్ అండ్ ఇండోనేషియా. సో గ్రేట్ ఛానల్ అనేది, ఛానల్ అంటే ఇక్కడ అర్థం వాటర్ అని వస్తుందండి. మెక్మోహన్ రేఖ అంటాం కదా, ల్యాండ్ మీద ఉంది కాబట్టి లయన్ అని చెప్పేసి అంటున్నాం, లైన్ అని. మెక్మోహన్ లైన్ ఇండియాకి చైనాకి, రాడ్క్లిఫ్ లైన్ ఇండియాకి పాకిస్తాన్కి, పాక్ స్ట్రైట్, పాక్ జల సంధి. సో నీళ్ళతో ఉన్నదాన్ని స్ట్రైట్ గాని ఛానల్ గాని ఇలా పిలుస్తాం అనమాట. సో గ్రేట్ ఛానల్ అనేది గ్రేట్ నికోబార్, ఇండోనేషియా మధ్యలో ఉంది అని చెప్పేసి అంటున్నారు. ద ల్యాండ్ ఏరియా ఆఫ్ ఇండియా ఈజ్ క్లోజెస్ట్ టు దట్ ఈక్వేటర్ ఈజ్ కార్ నికోబార్ అని చెప్పేసి ఇస్తున్నారు. నెక్స్ట్ వన్, లక్షద్వీప్స్ కమ్స్ అండర్ కేరళ హైకోర్ట్ అని చెప్పేసి. బ్యారన్ వాల్కినో ఈజ్ ఓన్లీ డోర్మెంట్ వాల్కినో ఇన్ ఇండియా అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో ఫస్ట్ ఇది చూద్దాం వాల్కినో గురించి. అగ్ని పర్వతాలు 3 రకాలుగా ఉంటాయి. అవి విస్ఫోటనం చెందే విధానాన్ని బట్టి. సో వాల్కినోస్ ఎరప్షన్ బట్టి మనకి 3 టైప్స్ లో ఉంటాయి. ఒకటి యాక్టివేటెడ్, ఎక్స్టింక్ట్, డోర్మెంట్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ యాక్టివేటెడ్ వాల్కినో, క్రియాశీల అగ్ని పర్వతం అంటాం. అంటే యాక్టివేటెడ్ పేరులోనే ఉంది చూడండి. సో ఎప్పుడు మనకి ఫ్రీక్వెంట్ గా విస్ఫోటనం చెంది, ఈ రోజు వింటే మళ్ళీ 3 months తర్వాత, లేకపోతే 1 year తర్వాత ఫ్రీక్వెంట్ గా వింటా ఉంటాం అనమాట. యాక్టివేటెడ్ గా చెప్తాం. నెక్స్ట్ ఎక్స్టింక్ట్, అంటే ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం పేలిని, ఇంక అప్పటి నుంచి అసలు విస్ఫోటనం లేదనుకోండి, వందల సంవత్సరాల నుంచి. సో అట్లా మనకి ఎక్స్టింక్ట్ అంటాం. డోర్మెంట్ వాల్కెనో, ఎప్పుడో ఒక 10 years క్రితం పేలింది, సో దాని నుంచి మళ్ళీ పేలలేదు, అంటే వందల సంవత్సరాల క్రితం విస్ఫోటనం చెంది, ఎరెప్ట్ చెంది, ఇప్పటికీ అసలు మనకి వాల్కెనోస్ ఎరెప్ట్ చెందట్లేదు అనుకోండి, ఆ పర్టికులర్ వాల్కెనో, దాన్ని ఎక్స్టింక్ట్ లో పెట్టేస్తాం. లేదా డోర్మెంట్ వాల్కెనో వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే జనరల్ గా మనకి అది ఏమంటాం, ఆల్మోస్ట్ ఒక 10 years 12 years గ్యాప్ తీసుకుంది అనుకోండి, సో దాన్ని నిద్రణ అగ్ని పర్వతం, డోర్మెంట్ అంటాం. అది అంతరించిపోయింది. ఎక్స్టింక్ట్ అంటే అంతరించిపోవడం, డోర్మెంట్ అంటే మేబీ ఇట్ ఈస్ రెడీ టు ఎరెప్ట్, ఎప్పుడైనా ఎరెప్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఎప్పుడు ఎరెప్ట్ అవుతానే ఉంటుంది.
ఇది మాక్సిమం ఎరప్ట్ అవడానికి పాసిబిలిటీ లేదు. డోర్మెంట్ ఎప్పుడైనా ఎరప్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలాగా విస్ఫోటనం బట్టి మనం పేర్లు పెడతాం. ఇండియాలో 2 వాల్కెనోస్ ఉన్నాయి. ఒకటి నార్కన్ డోమా అగ్ని పర్వతం అని చెప్పేసి అంటాం. దెర్ ఇస్ అ వాల్కెనో విచ్ ఈస్ కాల్డ్ యాజ్ అ నార్కన్ డోమా వాల్కెనోగా చెప్పడం జరుగుతుంది. ఇది ఒకటి. అలాగే దాంతో పాటుగా నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యారెన్ వాల్కెనో అంటాం. సో మనకి నార్కెన్ డోమా ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం విస్ఫోటనం చెందింది. అప్పటి నుంచి విస్ఫోటనం కనిపించట్లేదన్నమాట. కాబట్టి నార్కెన్ డోమాని డోర్మెంట్ లో పెట్టొచ్చు. బ్యారెన్ ఫ్రీక్వెంట్ గా విస్ఫోటనం చెందుతోంది. ఫ్రీక్వెంట్ గా అవుతుంది కాబట్టి మనం ఏమనొచ్చు, క్రియాశీల, యాక్టివేటెడ్ గా పిలవచ్చు. సో బ్యారెన్ అనే అగ్ని పర్వతం ఏదైతే ఉందో సో దీనిని డోర్మెంట్ వాల్కెనో అని పిలవలేము. దాన్ని ఏమని చెప్పేసి పిలవచ్చు, యాక్టివేటెడ్, నిద్రణ అగ్ని పర్వతం అని పిలవలేము. ఏమని చెప్పేసి పిలవచ్చు, క్రియాశీల అగ్ని పర్వతం అని చెప్పేసి పిలవచ్చు. సో నార్కన్ డోమా, బ్యారెన్ అగ్ని పర్వతం రెండూ కూడా భారతదేశంలో ఉన్న ప్రదేశం ఏది అంటే అండమాన్ అండ్ నికోబార్ గా చెప్పొచ్చు. దిస్ ఈస్ నథింగ్ బట్ అండమాన్ అండ్ నికోబార్ ఏరియా. 4th ఆప్షన్ రాంగ్. సో ఇక్కడ మనకి సరికాని వాక్యాన్ని గుర్తించండి అంటే ఆన్సర్ లో ఖచ్చితంగా ఆప్షన్ డి అనేది ఉండాలి. సో ఆప్షన్ డి అనేది ఉండాలి అంటే ఈ ఆప్షన్ అనేది ఉండకూడదు. సో అయిపోయింది. ఇంకా 3 ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వన్, లక్షద్వీప్స్ యూనియన్ టెరిటరీగా చెప్తాం. సో సాధారణంగా మీరు ఎప్పుడైనా ఇండియా మ్యాప్ చూసారో అనుకోండి, సో ఇటువైపు అరేబియన్ సముద్రం అనేది ఉంటుంది, ఇటువైపు వచ్చేటప్పటికి బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది, ఇటువైపు అండమాన్ అండ్ నికోబార్ దీవులు ఉంటాయి, ఇటు లక్షద్వీప్ దీవులు ఉంటాయి, ఇటు తమిళనాడు అనేది లొకేట్ అయి ఉంటుంది, ఇటు కేరళ అనేది లొకేట్ అయి ఉంటుంది. సో సాధారణంగా లక్షద్వీప్ కి దగ్గరగా ఉన్నది కేరళ ఒక రకంగా చెప్పాలంటే. సో మనకి మేబీ పాసిబిలిటీ అనేది ఉంటుంది కదా, సో పాసిబిలిటీ ఉంటుంది, ఇది కూడా నిజమే. కేరళ హైకోర్టే లక్షద్వీప్ కి పరిధిలో కూడా వస్తుంది అనమాట. సో కాబట్టి ఆప్షన్ సి అనేది కూడా కరెక్ట్. అంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్ కదా, సరికానిది ఏది అని అడుగుతున్నారు, విచ్ ఈస్ అ రాంగ్ ఆన్సర్. అంటే ఆప్షన్ సి అసలు మనకి ఆన్సర్ లోనే ఉండకూడదు. ఆప్షన్ సి మనకు ఆన్సర్ లో కనిపించకూడదు. సో ఆప్షన్ సి ఆన్సర్ లో కనిపించకూడదు అంటే మనకు ఉన్న ఆప్షన్స్ ఏవి, బి అండ్ డి. సరికానివి ఏవి అన్నారు, అసలు కరెక్ట్ గా లేనిది ఏది అన్నారు, డి అనేది కరెక్ట్ గా లేదు ఉంది. నెక్స్ట్ వన్, భూమధ్య రేఖకి దగ్గరగా ఉన్న భారతదేశ భూభాగం కార్ నికోబార్ అంటున్నారు. కాదు, కార్ నికోబార్ ప్లేస్ లో ఏం రావాలంటే గ్రేట్ నికోబార్ అనేది రావాలి. కార్ నికోబార్ ప్లేస్ లో గ్రేట్ నికోబార్ అనేది రావాలి. ఇది కూడా తప్పే. సో అప్పుడు ఆప్షన్స్ ఏమైనాయి, బి అండ్ డి ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. నిజంగానే మీకు ఆన్సర్ తెలీదు అనుకోండి, ఇది చాలా ఈజీ. ఈ రెండు కూడా లక్షద్వీప్ ఇప్పుడు మధ్య పాపులర్ లో ఉంది కాబట్టి కేరళ హైకోర్టుకి పరిధిలోకి వస్తుంది. ఆప్షన్ సి కరెక్ట్. కరెక్ట్ కాబట్టి ఆన్సర్ లో ఆప్షన్ సి ఉండకూడదు. ఆన్సర్ లో ఆప్షన్ సి ఉండకూడదు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 4 అవుతుంది. అలాగా కొన్నిసార్లు ఎలిమినేషన్ మెథడ్ లో ఆన్సర్ పెట్టచ్చు. మిగతా వాటి సంగతి ఏంటనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. సో యాక్చువల్గా ఇక్కడ నేను ఆల్రెడీ రాసింది మీకు ఒకసారి అర్థం అవ్వడం కోసం నేను రాశానండి. ఇది అండమాన్ అండ్ నికోబార్ ఏరియా అనుకోండి. దిస్ ఈజ్ అండమాన్ అండ్ నికోబార్ ఏరియా ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇటు సైడ్ నేను ఈ రెడ్ మార్క్ చేశాను చూసారా ఇక్కడ. సో ఇటు సైడ్ వచ్చేటప్పటికి మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటాం, ఇటు వచ్చేటప్పటికి మలేషియా అనేది ఉంది అనుకోండి, మలేషియా. అలాగే ఇటు వచ్చేటప్పటికి సింగపూర్ అనేది ఉంది అనుకోండి. సింగపూర్ కి మలేషియాకి మధ్యలో ఈ ఏరియా ఉంది చూసారా, ఎల్లో కలర్ లైన్ ఉంది చూసారా, దీన్ని స్ట్రైట్ ఆఫ్ మలక్కా అని చెప్పేసి అంటాం. స్ట్రైట్ ఆఫ్ మలక్కా, అగైన్ ఐఎమ్ రిపీటింగ్, స్ట్రైట్ ఆఫ్ మలక్కా అంటాం. ఇది మీకు కరెంట్ అఫైర్స్ పరంగా కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక రకంగా ఇంటర్నేషనల్ ట్రేడ్ కి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. స్ట్రైట్ ఆఫ్ మలక్కా అనేది, దీని నుంచి చాలా షిప్స్ మనకి ట్రేడ్ కి వెళ్తా ఉంటాయి. ఎందుకు వెళ్తాయంటే ఇటువైపు మొత్తం అండమాన్ సీ అనేది లొకేట్ అయి ఉంటుంది, ఇటువైపు మొత్తం దక్షిణ చైనా సముద్రం, సౌత్ చైనా సీ ఉంటుంది. ఒకసారి ఇక్కడ చూడండి, ఇటువైపు ఏమో అండమాన్ సముద్రం, ఇటువైపు ఏమో సౌత్ చైనా సీ అన్నమాట. సో వీటి మధ్యలో కనిపించేది మనకి స్ట్రైట్ ఆఫ్ మలక్కా. సో షిప్స్ జాగ్రత్తగా వీటి గుండా మనకి ఇట్లా ప్రయాణం చేస్తూ ఉంటాయి. స్ట్రైట్ ఆఫ్ మలక్కా అనేది సింగపూర్ కి మలేషియాకి మధ్యలో ఉంటది ఒక పాయింట్. రెండోది సౌత్ చైనా సీకి అండమాన్ సీకి కూడా ఒక కనెక్టివిటీగా కనిపించేది ఏది అంటే మనకి స్ట్రైట్ ఆఫ్ మలక్కాగా చెప్పొచ్చు అనమాట. అది ఒక పాయింట్ ఇక్కడ తీసుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, కోకో ఛానల్ అని చెప్పేసి ఉంది. కోకో ఛానల్ ఏంటి అంటే ఇదంతా అండమాన్ అండ్ నికోబార్ ఏరియా అనుకోండి, ఇటువైపు మయన్మార్ ఉంది అనుకోండి, ఈ మధ్యలో ఏరియా ఉంది చూసారా, దాన్ని కోకో ఛానల్ అంటారు. సో కోకో ఛానల్ కనెక్ట్స్ మయన్మార్ అండ్ అండమాన్ అండ్ నికోబార్ ఏరియాగా చెప్పొచ్చు అనమాట. అది కోకో ఛానల్. సో కోకో ఛానల్ తెలిసింది, అలాగే స్ట్రైట్ ఆఫ్ మలక్కా తెలిసింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒకసారి ఇక్కడ చూడండి.
సో ఇప్పుడు ఒకసారి ఇక్కడ చూడండి. సో ఫస్ట్ వచ్చేటప్పటికి ఇది స్ట్రెయిట్ ఆఫ్ మలక్కా ఐడియా వచ్చిందా? స్ట్రెయిట్ ఆఫ్ మలక్కా. సో మనకి మలేషియాకి అండ్ యాజ్ వెల్ యాజ్ సింగపూర్కి సంబంధించి మెయిన్ గా ఉండేది. అలాగే నెక్స్ట్ అండమాన్ సీకి సౌత్ చైనా సీకి మధ్యలో ఉండేది స్ట్రెయిట్ ఆఫ్ మలక్కా. నెక్స్ట్ కోకో ఛానల్ మయన్మార్ కి అండమాన్ సీకి సంబంధించింది కోకో ఛానల్. ఇది అండమాన్ అండ్ నికోబార్ ఏరియా కదా, ఇటువైపు థాయిలాండ్ ఉంటుంది. సో ఈ ఏరియా దగ్గర మనకి థాయిలాండ్ అనేది కనిపిస్తుంది. ఇది అండమాన్ అండ్ నికోబార్ అనుకోండి. అండమాన్ అండ్ నికోబార్ కి థాయిలాండ్ కి మధ్యలో ఉండే ఛానల్ ఏదైతే ఉందో దాన్ని క్రా ఛానల్ అంటారు. ఏమని పిలుస్తారంటే క్రా ఛానల్ అని చెప్పేసి పిలుస్తారు. ఇది అండమాన్ అండ్ నికోబార్ అనుకోండి. ఈ కింద ఇండోనేషియా ఉందనుకోండి, మధ్యలో ఉండేదాన్ని గ్రేట్ ఛానల్ గా పిలుస్తారు అనమాట. సో ఇట్లా మొత్తం ఈ ఏరియాలో అటు అండమాన్ ఏరియా, ఇటేమో మన వచ్చేటప్పటికి సౌత్ చైనా సీ, ఇక్కడ మనకి సింగపూర్, మలేషియా, థాయిలాండ్, మయన్మార్ ఈ ఏరియాస్లో కొన్ని వాటర్ ఛానల్స్ కనెక్టివిటీస్ ఉన్నాయి. వాటిని గ్రేట్ ఛానల్, కోకో ఛానల్, క్రా ఛానల్, స్ట్రెయిట్ ఆఫ్ మలక్కాగా పిలుస్తారు. లేదు మేడం మాకు మ్యాప్లో అర్థం కావట్లేదు. కొంతమందికి జనరల్గా ఏంటంటే అక్కడ కనిపించదు, అంత విజిబిలిటీ లేదు కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది. సో మనం ఒకసారి దీని ప్రకారం కూడా చూసుకున్నట్టయితే మీకు ఈజీ అయిపోతుంది. అండమాన్ అండ్ నికోబార్ ఏరియా తీసుకున్నారు అనుకోండి, ఇది అండమాన్ ఏరియా అనుకోండి. అలాగే దీని తర్వాత వచ్చేటప్పటికి ఇది వచ్చేటప్పటికి నికోబార్ ఏరియా అనుకోండి. ఇది అండమాన్ అండ్ నికోబార్ ఏరియా. సో ఫస్ట్ క్వశ్చన్ మీకు ఏం పడుతుంది అంటే అండమాన్ అండ్ నికోబార్ ఆర్ డివైడెడ్ బై విచ్ వాటర్ బాడీ ఛానల్ అని చెప్పేసి వస్తుంది. 10 degrees నార్త్ అనేది అండమాన్ అండ్ నికోబార్ని విడదీస్తుంది. ఈ క్వశ్చన్స్ ఫ్రీక్వెంట్గా మీకు కనిపిస్తూ ఉంటాయి. మన తెలంగాణకి స్టేట్ యానిమల్ ఎలా అయితే ఉంటుందో మచ్చల జింక ఇట్లా మాట్లాడతాం కదా, స్టేట్ బర్డ్, అలాగా అండమాన్ అండ్ నికోబార్ కూడా ఐలాండ్ యానిమల్ ఉంటుంది. దాని పేరు సీ కౌ అని చెప్పేసి అంటాం. ఈ సీ కౌని ఏమని కూడా పిలుస్తారంటే డ్యూగాంగ్ అని చెప్పేసి పిలుస్తారు. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ అ డ్యూగాంగ్. అయిపోయింది. నెక్స్ట్ వన్, ఈ అండమాన్ ఏరియాని మళ్ళీ 3 parts కింద విడదీస్తారు. ఈ గ్రూప్ ఆఫ్ అండమాన్ ఐలాండ్స్ ని 3 parts కింద విడదీస్తారు అనమాట. సో ఫస్ట్ వచ్చేటప్పటికి ఇది గ్రేటర్ అండమాన్. సో దీన్ని గ్రేటర్ అండమాన్ అంటాం. ఇది ఉత్తరాన్ని ఉంది కదా, అందుకని గ్రేటర్ అండమాన్ ని నార్త్ అండమాన్ అని కూడా పిలుస్తారనమాట. నెక్స్ట్ ఇంకొక పార్ట్ అనమాట. సో దీన్ని మనకి మిడిల్ అండమాన్ అని చెప్పేసి పిలుస్తారు. దిస్ ఈస్ కాల్డ్ ఎస్ అ మిడిల్ అండమాన్ గా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి దీన్ని లిటిల్ అండమాన్ అని కూడా పిలవచ్చు. మిడిల్ అండమాన్ లేదా లిటిల్ అండమాన్. దీని తర్వాత నెక్స్ట్ సౌత్ అండమాన్ గా పిలుస్తాం. ఇది లిటిల్ అండమాన్, ఇది గ్రేట్ అండమాన్, నెక్స్ట్ ఇది సౌత్ అండమాన్ గా పిలుస్తాం. ఇప్పుడు సౌత్ అండమాన్కి లిటిల్ అండమాన్కి మధ్యలో వాటర్ గ్యాప్ ఉంది చూసారా, వాటర్, దీన్ని ఏమని చెప్పేసి పిలుస్తారంటే దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ అ డంకన్ ప్యాసేజ్. సో దీనిని ఏమని చెప్పేసి పిలుస్తారంటే డంకన్ ప్యాసేజ్ గా పిలుస్తారు. ఇది ఒక క్వశ్చన్ అండి. అండమాన్ అండ్ నికోబార్ మధ్యలో ఉండేది 10 degrees నార్త్ ఛానల్, లేదా లిటిల్ అండమాన్ సౌత్ అండమాన్ కి మధ్యలో ఉండేది మనకి డంకన్ ఛానల్ గా గుర్తుపెట్టుకోవాలి. ఇది అండమాన్ కి సంబంధించింది. నెక్స్ట్ వన్ నికోబార్. నికోబార్ లో దీన్ని కార్ నికోబార్ అని చెప్పేసి పిలుస్తారు. దిస్ ఈస్ కాల్డ్ ఎస్ అ కార్ నికోబార్. ఈ కింద ఉన్న దాన్ని మనకి గ్రేట్ నికోబార్ గా పిలుస్తారు. ఇదేమో కార్ నికోబార్, ఇదేమో గ్రేట్ నికోబార్ గా పిలవడం జరుగుతుంది. సో దీని కింద ఈ ఏరియా దగ్గర మనకి ఇటువైపు ఇండోనేషియా ప్రాంతం అనేది జనరల్ గా మీరు చూడొచ్చు. ఇండోనేషియా, సుమత్రా ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. సో వీటి మధ్యలో ఉండే ఏదైతే వాటర్ ఛానల్ అనేది కనిపిస్తూ ఉంటుందో దీనిని గ్రేట్ ఛానల్ అని చెప్పేసి పిలుస్తాం. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ గ్రేట్ ఛానల్. గ్రేట్ ఛానల్ ఇండియాకి ఇండోనేషియాకి మధ్యలో, ఎస్పెషల్లీ ఇండియాకి సంబంధించి నికోబార్కి ఇండోనేషియాకి మధ్యలో. ఎస్పెషల్లీ మనకి నికోబార్లో ఏ నికోబార్ అని అడిగితే గ్రేట్ నికోబార్గా చెప్పొచ్చు అనమాట. గ్రేట్ నికోబార్కి ఇండోనేషియాకి మధ్యలో ఉన్నది ఏ ఛానల్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ గ్రేట్ ఛానల్గా చెప్పడం జరుగుతుంది. ఇది ఒకటి. నెక్స్ట్ వన్, ఇటు సైడ్కి రండి. ఇటు సైడ్ వచ్చేటప్పటికి ఇటువైపు మనకి థాయిలాండ్ కనిపిస్తుంది. దిస్ ఇస్ థాయిలాండ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్కి. సో ఇటేమో అండమాన్ అండ్ నికోబార్ ఉంది, ఇటేమో థాయిలాండ్ ఉంది కదా. సో ఇక్కడ ఉండే ఛానల్ ఏదైతే ఉంటుందో వాటర్ ఛానల్, దాన్ని ఏమని చెప్పేసి పిలుస్తారంటే క్రా అని చెప్పేసి పిలుస్తారు. దిస్ ఈస్ కాల్డ్ ఎస్ అ క్రా ఛానల్. సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి మళ్ళీ మనకి పైకి వెళ్ళామనుకోండి, ఇటు సైడ్ మయన్మార్ అనేది కనిపించింది అనుకోండి. అండమాన్ అండ్ నికోబార్కి అలాగే మయన్మార్కి మధ్యలో ఏదైతే మనకి ఛానల్ ఉంటుందో సో దీన్ని ఏమని చెప్పేసి పిలుస్తామంటే కోకో ఛానల్ అని పిలుస్తాం. దిస్ ఈస్ కాల్డ్ ఎస్ అ మయన్మార్ ఏరియా. అలాగే ఇది వచ్చేటప్పటికి థాయిలాండ్ ఏరియా. సో మొత్తం మనకి 3 ఛానల్స్ అయినాయి. థాయిలాండ్కి అండమాన్కి మధ్యలో క్రా ఛానల్, అలాగే అండమాన్కి మయన్మార్కి మధ్యలో కోకో ఛానల్, ఇండియాకి ఇండోనేషియాకి మధ్యలో గ్రేట్ ఛానల్, లేదా అండమాన్కి ఇండోనేషియాకి మధ్యలో గ్రేట్ ఛానల్. గ్రేట్, కారా,
అండ్ క్రా అండ్ కోకో 3 ఛానల్స్ కంప్లీట్ అయినాయి. దాని కింద నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి మలేషియా యాజ్ వెల్ యాజ్ సింగపూర్ లాంటి ప్రాంతాలు ఉంటాయి. ఈ మధ్యలో ఉండేది ఏది అంటే స్ట్రెయిట్ ఆఫ్ మలక్కా. సో ఇక్కడ ఉండేది ఏది అంటే స్ట్రెయిట్ ఆఫ్ మల్కా లేదా మలక్కాగా చెప్పడం జరుగుతుంది అనమాట. సో అది ఇక్కడున్న సౌత్ చైనా సీ ఉంటది కదా, సౌత్ చైనా సీ ఈజ్ నథింగ్ బట్ పసిఫిక్ ఓషన్ ని కలుపుతుంది కదా. సో ఇక్కడున్న పసిఫిక్ మహాసముద్రాన్ని కలుపుతుంది. ఇటువైపు మనకి హిందూ మహాసముద్రం. ఈ రెండింటిని అటాచ్ చేసేది లేదా ఇటు అండమాన్ సీని సౌత్ చైనా సీని అటాచ్ చేసేది ఏది అంటే స్ట్రెయిట్ ఆఫ్ మలక్కాగా చెప్తాం. సో ఇక్కడ కూడా మనకి జనరల్ గా ల్యాండ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఇట్లా ఒకటి కోకో ఛానల్ ని గుర్తుపెట్టుకోవచ్చు, 2 క్రా ఛానల్ ని గుర్తుపెట్టుకోవచ్చు, 3 స్ట్రెయిట్ ఆఫ్ మలక్కాని గుర్తుపెట్టుకోవచ్చు, అండ్ 4వది వచ్చేటప్పటికి దట్ ఈస్ నథింగ్ బట్ గ్రేట్ ఛానల్ అనేది గుర్తుపెట్టుకోవచ్చు. దెర్ ఇస్ 4 ఛానల్స్ అనమాట. సో ఇట్లా మీరు ఒకదాని తర్వాత ఒకటి జనరల్ గా చూసుకున్నారనుకోండి, ఈజీగా మీకు ఇవి గుర్తుండిపోతాయి అనమాట. సో దాన్ని బట్టి చూస్తే గ్రేట్ నికోబార్ ని ఇండోనేషియాని వేరు చేసేది గ్రేట్ ఛానల్. దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. భూమధ్య రేఖకి దగ్గరగా ఉన్నది గ్రేట్ నికోబార్, కార్ నికోబార్ కాదు. నెక్స్ట్ వన్ లక్షద్వీపులు కేరళ హైకోర్టు పరిధిలోకి వస్తాయి. బారెన్ అగ్నిపర్వతం అనేది యాక్టివేటెడ్ క్రియాశీల అగ్నిపర్వతం. ఇట్స్ నాట్ డోర్మెంట్ వాల్కెనో. సో ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. బి అండ్ డి మాత్రమే ఇక్కడ సరి అయినవి కావు, అండ్ ఏ అండ్ సి అనేవి సరి అయినవే కాబట్టి ఈ ఆన్సర్ నెక్స్ట్ వన్ చూడండి. ఎర్ర నేలకి సంబంధించి సరికాని వాక్యం ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ద రెడ్ సాయిల్? దే ఆర్ ఫార్మ్డ్ డ్యూ టు వెదరింగ్ ఆఫ్ గ్రానైట్ రాక్స్. గ్రానైట్ శిలలు విచ్ఛిన్నం చెందడం వల్ల ఏర్పడతాయి. గ్రానైట్ శిలల వల్ల ఏర్పడతాయి నిస్ శిలలు అని చెప్పేసి అంటాం అనమాట. నిస్ శిలలు. సో అటు గ్రానైట్ శిలల వల్ల ఇటు నిస్ శిలల వల్ల ఏర్పడేవి ఏవి అంటే మనకి రెడ్ సాయిల్స్, ఎర్ర నేలలుగా చెప్తాం. కరెక్టే. వీటి ఎరుపు వర్ణానికి కారణం ఫెర్రస్ మరియు మెగ్నీషియం ఆక్సైడ్. దే రెడ్ కలర్ ఇస్ డ్యూ టు ఐరన్ అండ్ మెగ్నీషియం ఆక్సైడ్. ఆక్సైడ్స్ ఆఫ్ ఐరన్ మాత్రమే కారణం. మెగ్నీషియానికి ఇది రెడ్ కలర్ గా ఉండడానికి ఎటువంటి విధమైన పోలిక లేదు. సో సరికాని వాక్యం ఏది అంటే ఆప్షన్ 2 అనేదాన్ని తీసుకోవచ్చు. సో రెడ్ సాయిల్స్ లో పల్సస్, పప్పు ధాన్యాలు, వాటితో పాటుగా ఈ సాయిల్ అనేది దేనికి ఫేమస్ అంటే నూనె గింజలు, ఆయిల్ సీడ్స్ కి ఇది చాలా పాపులర్ గా చెప్పొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐరన్ కంటెంట్ అనేది దీంట్లో అత్యధికంగా ఉంటుంది. ఇవన్నీ కరెక్టే. ఆప్షన్ 2 అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ బ్లాక్ సాయిల్ అంటాం కదా, మనకి ఏదైతే నల్ల రేగడి నేలలు అంటాం. బ్లాక్ సాయిల్ ఏర్పడడానికి కారణం ఏమంటాము బసాల్ట్ గా చెప్పొచ్చు అనమాట. బసాల్ట్ శిలల వల్ల ఏది ఏర్పడుతుంది అంటే బ్లాక్ సాయిల్ ఏర్పడుతుంది. తనని తాను దున్నుకునే సాయిల్, సెల్ఫ్ లఫింగ్ సాయిల్, బ్లాక్ కాటన్ సాయిల్, రెగ్గర్ సాయిల్ గా నల్ల రేగడి నేలల్ని పిలవచ్చు అనమాట. అట్లా మనం బ్లాక్ సాయిల్ ని చూడొచ్చు, రెడ్ సాయిల్ ని చూడొచ్చు. సో ఆప్షన్ 2 అనేది ఇక్కడ రాంగ్ గా ఇచ్చారు కాబట్టి ఇది తీసుకుంటాం. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూడండి. క్రింది వాటిలో సరైన వాక్యం ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ అని చెప్పేసి అడుగుతున్నారు. సరే చూద్దాం. అస్సాం రాష్ట్రం భూటాన్ బంగ్లాదేశ్ తో సరిహద్దుని పంచుకుంటుంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం భూటాన్ మరియు బంగ్లాదేశ్ తో, మిజోరాం రాష్ట్రం బంగ్లాదేశ్ అండ్ మయన్మార్ తో సరిహద్దుని పంచుకుంటుంది. ఏది కరెక్ట్, ఏది రాంగ్ అని చెప్పేసి అడుగుతున్నారు. సరే ఇక్కడ ఒకసారి చూద్దాం. సో ఇక్కడ జనరల్ గా తీసుకున్నట్టయితే ఇటు సైడ్ మయన్మార్ ఉందన్నమాట. సో మయన్మార్తో మనకి సరిహద్దుని పంచుకుంటున్న రాష్ట్రాలు ఏంటి అంటే, ఒకటి మిజోరం అనేది మయన్మార్తో బోర్డర్ని షేర్ చేసుకుంటుంది, మణిపూర్ అనేది షేర్ చేసుకుంటుంది, నాగాలాండ్ ఏదైతే ఉందో అది కూడా షేర్ చేసుకుంటుంది. సో అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి అరుణాచల్ ప్రదేశ్ ఏదైతే ఉందో అది కూడా బోర్డర్ని షేర్ చేసుకుంటుంది. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్ అండ్ మిజోరం. అస్సాం లేదండి. సో ఇది కూడా కంప్లీట్ గా నాగాలాండ్ కి సంబంధించిన ఏరియానే అన్నమాట. సో మనకి అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం 4 రాష్ట్రాలు మయన్మార్తో బోర్డర్ని షేర్ చేసుకుంటున్నాయి. నెక్స్ట్ వన్ చూడండి, భూటాన్. సో భూటాన్తో సిక్కిం స్టేట్ ఏదైతే ఉందో బోర్డర్ని షేర్ చేసుకుంటుంది. అరుణాచల్ ప్రదేశ్ ఏదైతే ఉందో అది కూడా బోర్డర్ని షేర్ చేసుకుంటుంది. ఒకటి సిక్కిము, రెండోది వచ్చేటప్పటికి అరుణాచల్ ప్రదేశ్. అండ్ నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ ఏదైతే ఉందో అది కూడా మనకి బోర్డర్ని షేర్ చేసుకుంటుంది. అస్సాం ఏదైతే ఉందో అది కూడా బోర్డర్ని షేర్ చేసుకుంటుంది. భూటాన్ని హిమాలయన్ కింగ్డమ్ అని చెప్పేసి అంటారు. భూటాన్ని హిమాలయన్ కింగ్డమ్ అంటాం. వెస్ట్ బెంగాల్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం. సో ఈ 3 కూడా జనరల్ గా మనకి 4 కూడా ఎవరితో బోర్డర్ని షేర్ చేసుకుంటున్నాయి? భూటాన్తో బోర్డర్ని షేర్ చేసుకుంటున్నాయి. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం ఈ 4 కూడా వేటితో బోర్డర్ని షేర్ చేసుకుంటున్నాయి? మయన్మార్తో. ఇకపోతే బంగ్లాదేశ్. సో బంగ్లాదేశ్తో ఒకటి వచ్చేటప్పటికి వెస్ట్ బెంగాల్ బోర్డర్ని షేర్ చేసుకుంటుంది. అలాగే రెండోది వచ్చేటప్పటికి అస్సాం అనేది ఏదైతే ఉందో అది కూడా బోర్డర్ని షేర్ చేసుకుంటుంది.
అండ్ మూడోది వచ్చేటప్పటికి మేఘాలయ ఏదైతే ఉందో అది కూడా బోర్డర్ని షేర్ చేసుకుంటుంది. త్రిపుర బోర్డర్ని షేర్ చేసుకుంటుంది. మిజోరం బోర్డర్ని షేర్ చేసుకుంటుంది. సో మనకి అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి వెస్ట్ బెంగాల్. సో ఇవన్నీ కూడా మనకి బంగ్లాదేశ్తో బోర్డర్ని షేర్ చేసుకుంటున్నాయి. భారతదేశం ఏ దేశంతో అతిపెద్ద ల్యాండ్ బోర్డర్ని షేర్ చేసుకుంటుంది అంటే బంగ్లాదేశ్తో అతిపెద్ద ల్యాండ్ బోర్డర్ని షేర్ చేసుకుంటుంది అని చెప్పొచ్చు అనమాట. సో ఇట్లా ఈ స్టేట్స్ అన్నిటిని చూడొచ్చు, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. సో ఒక్కొక్కటి ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ అస్సాం, భూటాన్ మరియు బంగ్లాదేశ్ అంటున్నారు. సో ఇది అస్సాం అన్నమాట. అస్సాం బంగ్లాదేశ్తో బోర్డర్ని షేర్ చేసుకుంటుంది, భూటాన్తో కూడా బోర్డర్ని షేర్ చేసుకుంటుంది. అండ్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. ఈ ఆప్షన్ ఏ. వెస్ట్ బెంగాల్, భూటాన్ అండ్ బంగ్లాదేశ్ అంటున్నారు. సో ఇది వెస్ట్ బెంగాల్ అన్నమాట. సో ఇటు భూటాన్తో బోర్డర్ని షేర్ చేసుకుంటుంది, బంగ్లాదేశ్తో బోర్డర్ని షేర్ చేసుకుంటుంది. సో కాబట్టి బి అనే ఆప్షన్ కూడా కరెక్టే. నెక్స్ట్ వన్ మిజోరం. మిజోరం వచ్చేటప్పటికి ఇటువైపు ఏమో బంగ్లాదేశ్ ఉంది, ఇటువైపు ఏమో మయన్మార్ ఉంది. సో రెండు ఆప్షన్స్ కరెక్టే. సో కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ మనకి 1 ఏదైతే ఉందో అది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఇచ్చిన ప్రతిదీ కూడా కరెక్ట్ ఆన్సర్ గానే చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒకసారి ఇక్కడ చూడండి. వెస్ట్ బెంగాల్ ఏరియా తీసుకున్నారనుకోండి. సో వెస్ట్ బెంగాల్ ఏరియా ఇలా ఉంటుంది అనమాట. సో దాని తర్వాత అస్సాం అనేది కనెక్ట్ అయిపోతుంది. ఇక్కడి నుంచి అస్సాం రాష్ట్రం అనేది జనరల్ గా కనెక్ట్ అయిపోతుంది. అరుణాచల్ ప్రదేశ్, ఈ స్టేట్స్ అన్ని వస్తాయి. సో ఈ ఏరియా ఉంది చూసారా, ఇక్కడ ఉన్న ఈ ఏరియా. సో దీన్ని ఏమని చెప్పేసి పిలుస్తారంటే చికెన్ నెక్ కారిడార్ ఆఫ్ ఇండియా. చికెన్ నెక్ కారిడార్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. దీనికి ఉన్న ఇంకొక పేరు సిలిగురి కారిడార్. సిలిగురి కారిడార్, చికెన్ నెక్ కారిడార్ ఆఫ్ ఇండియాగా కూడా పిలవడం జరుగుతుంది. సో ఇదే ఇండియాని నార్త్ ఈస్ట్ ఇండియాతో కలుపుతుంది. మనకి రెస్ట్ ఆఫ్ ద ఇండియా ఉంటుంది చూసారా. సో రెస్ట్ ఆఫ్ ద ఇండియాని నార్త్ ఈస్ట్ ఇండియాతో కలిపేది ఏది అంటే సిలిగురి కారిడార్ గా చెప్తారనమాట. అది చాలా ఇంపార్టెంట్. సో దాని తర్వాత ఇటు బంగ్లాదేశ్ ఉంటుంది, ఇటు భూటాన్ ఉంటుంది, ఇటు నార్త్ ఈస్ట్ ఇండియా ఉంటుంది, ఇటు సిక్కిం ఉంటుంది. ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. అది ఒక పాయింట్ ఇక్కడ యాడ్ చేసి గుర్తుపెట్టుకోండి. బంగ్లాదేశ్కి, నేపాల్కి, భూటాన్కి ఇండియాతో సరిహద్దు చేసుకుంటున్న పేర్లు లేవు బార్డర్స్కి. ఓన్లీ ఇండియా పాకిస్తాన్కి రెడ్ క్లిఫ్, ఇండియా చైనాకి మెక్మోహన్, ఇండియా శ్రీలంకకి పాక్ స్ట్రైట్, పాక్ జలసంధి పేర్లు ఉన్నాయి. సో ఇక్కడ ఆప్షన్ 1 తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూడండి. అత్యధిక చమురు నిల్వల్ని కలిగి ఉన్న షేల్ చమురు క్షేత్రం దేనికి సంబంధించింది? సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద షేల్ ఆయిల్ ఫీల్డ్ దట్ హ్యాస్ ద లార్జెస్ట్ ఆయిల్ రిజర్వ్ అని అడుగుతున్నారు. సో పాలక్, పెన్నా రివర్ బేసిన్, మహానది బేసిన్, గంగా బేసిన్, కృష్ణా గోదావరి. సో ఆన్సర్ వచ్చినప్పటికీ ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కృష్ణా గోదావరి నదీ పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ మీకు షేల్ గ్యాస్ అనేది కనిపిస్తుంది. సో జనరల్ గా షేల్ గ్యాస్ నుంచి కూడా పెట్రోలియం లాంటివి మనం జనరల్ గా ప్రొడ్యూస్ చేయొచ్చు అంటండి. క్రూడ్ ఆయిల్ అంటాం కదా, చమురు అంటాం కదా. మీకు క్రూడ్ ఆయిల్ అనేది జనరల్ గా ఎక్కడ కనిపిస్తుంది అంటే అర్త్ సర్ఫేస్ నుంచి 1500 మీటర్స్ డీప్ లో కనిపిస్తుంది. అంటే సర్ఫేస్ నుంచి 1500 మీటర్ల అడుగులో మీకు క్రూడ్ ఆయిల్ అనేది దొరుకుతుంది రీసోర్స్. కానీ షేల్ గ్యాస్ 2500 నుంచి 5000 మీటర్స్ డెప్త్ లో షేల్ గ్యాస్ అనేది ఉంటుంది. సెడిమెంటరీ రాక్స్ యొక్క ఫైన్ పోర్స్, ఫైన్ గ్రెయిన్ లో షెల్స్ ఏవైతే ఉంటుందో ఈ షేల్స్ రూపంలోనే ఈ గ్యాస్ అనేది ట్రాప్ అయి ఉంటుందంట. అన్కన్వెన్షనల్ గ్యాస్ గా కూడా దీన్ని చెప్తున్నారు అనమాట. సో జనరల్ గా డిఫరెన్స్ ఏంటి అంటే న్యాచురల్ గ్యాస్ కావచ్చు, క్రూడ్ ఆయిల్ కావచ్చు, ఇవి మనకి కంపేర్ టు ద షేల్ గ్యాస్ నార్మల్ డెప్త్ లోనే దొరుకుతాయి. ఇవి చాలా డీపెస్ట్ గా రాక్స్ యొక్క పోర్స్ ఏవైతే ఉంటాయో సో వాటిలో ట్రాప్ అయిన గ్యాస్ గా దీన్ని చెప్పడం జరుగుతుంది. ఇది మొట్టమొదటిగా ఇండియాలో అతిపెద్ద స్థాయిలో కృష్ణా గోదావరి బేసిన్ దగ్గర ఐడెంటిఫై చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ చూడండి. పశ్చిమ తీర ప్రాంతంలో అధిక వర్షపాతం ఉండి దక్కన్ ప్రాంతంలో తక్కువ వర్షపాతం ఉండడానికి గల కారణం ఏంటి? సో దెర్ ఈస్ అ హెవీ రెయిన్ఫాల్ ఇన్ ద వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియా బట్ వెరీ లిటిల్ ఇన్ ద దక్కన్ ప్లాట్యూ బికాస్ ఆఫ్ అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. సరే చూద్దాం. ఫస్ట్ ఇక్కడ 4th ఆప్షన్ చూడండి. డిఫారెస్టేషన్. సో అడవులు అనేవి నిర్మూలన వల్ల, లేక్ ఆఫ్ హై మౌంటైన్స్ ఇన్ దక్కన్ ప్లాట్యూ, దక్కన్ పీఠభూమి దగ్గర ఎత్తైన పర్వతాలు లేకపోవడం వల్ల. దిస్ రీజన్ ఈస్ నాట్ పాస్డ్ బై ద సౌత్ వెస్టర్న్ మాన్సూన్స్. దక్కన్ ప్లాట్యూ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ ద రెయిన్ షాడో రీజన్ ఆఫ్ వెస్టర్న్ బెంగాల్. సో చూద్దాం. పశ్చిమ తీర ప్రాంతంలో అత్యధికం ఉండి దక్కన్ ప్రాంతంలో తక్కువ వర్షపాతం ఉంటుందంట. సో దీనికి గల కారణాలు ఏంటి అనేది మ్యాప్ ద్వారానే జనరల్ గా మనం చూడొచ్చు అనమాట. ఫస్ట్ వన్ చూడండి. సౌత్ వెస్ట్ మాన్సూన్స్, నైరుతి ఋతుపవనాలు భారతదేశంలో మొట్టమొదట తాకేవి ఏవి అంటే కేరళని. సో కేరళని సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అనేవి తాకుతాయి అనమాట. సో ఇదంతా కూడా మనకి జనరల్ గా వెస్టర్న్ ఘాట్స్ అనుకోండి. దిస్ ఈజ్ ఆల్ కాల్డ్ ఎస్ అ వెస్టర్న్ ఘాట్స్ అనమాట. సో ఇక్కడ మనకి దక్కన్ ప్లాట్యూ అనేది లొకేట్ అయింది. ఇటు సైడ్ దక్కన్ పీఠభూమి అనేది లొకేట్ అయింది అనుకోండి. నేను మామూలుగా ఈ గీసాను కానీ మౌంటైన్స్ మనకి ఎలా కనిపిస్తాయి, ఇలా ఉంటాయి లైక్ దిస్.
లైక్ దిస్, లైక్ దిస్. సో లైక్ దిస్ ఇలా ఉంటాయి మౌంటైన్స్ అనేవి జనరల్‌గా. ఇవి వెస్టర్న్ ఘాట్ సైడ్, ఇది దక్కన్ ప్లాట్యూ, ఇది పశ్చిమ తీర ప్రాంతం. ఇది కనిపిస్తుంది కదా! ఇదంతా కూడా కోస్టల్ ఏరియా, వెస్టర్న్ కోస్టల్ ఏరియా. ఇప్పుడు క్వెషన్ ఏమని అడుగుతున్నారు? వర్షపాతం అంట వెస్టర్న్ కోస్టల్ ఏరియాలో ఎక్కువ ఉంటదంట. దక్కన్ ప్లాట్యూ ఏదైతే ఉందో అక్కడ తక్కువ ఉంటదంట. దానికి కారణం ఏంటి అని అడుగుతున్నారు. ఒకటి డిఫారెస్టేషన్, అటవుల నిర్మూలన. అటవులు గనక నిర్మూలిస్తే, అడవులు గనక లేకపోతే ఈ ప్రాంతంలోనే కాదు, ఈ ప్రాంతంలో కూడా తక్కువ వర్షపాతమే పడాలి, తక్కువ వర్షపాతమే ఉండాలి. అది పాసిబిలిటీ లేదు. అండ్ ద నెక్స్ట్ వన్, లేక్ ఆఫ్ హై మౌంటైన్స్ ఇన్ దిస్ రీజియన్. సో ఈ ఏవైతే మౌంటైన్స్ ఉన్నాయో, ఇక్కడ ఏవైతే వెస్టర్న్ ఘాట్స్ ఉన్నాయో అవి పశ్చిమ తీరం వైపు ఉన్నాయి, దక్కని పీఠభూమి వైపు ఉన్నాయి. అది కూడా రీజన్ కాదు. నెక్స్ట్ వన్, ద రీజన్ ఈజ్ నాట్ పాస్డ్ బై దట్ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అని చెప్పేసి ఇచ్చారనమాట. సో మనకి ఇక్కడికి నైరుతి ఋతుపవనాలు వెళ్ళవు అని చెప్పేసి అంటున్నారు. సో నైరుతి ఋతుపవనాలు వన్స్ కేరళలోకి ఎంటర్ అయిన తర్వాత నెక్స్ట్ కర్ణాటక, గోవా అండ్ నెక్స్ట్ మహారాష్ట్ర దగ్గరకు వస్తాయి. మహారాష్ట్ర దగ్గరకు వచ్చి ఇక్కడ నుంచి 3 పార్ట్స్ కింద విడిపోయి, ఒకటి గుజరాత్ రాజస్థాన్ సైడ్, ఒకటి మధ్యప్రదేశ్ సైడ్, ఒకటి ఈ సైడ్ కి రావడం జరుగుతుంది దక్కన్ ప్లాట్యూ వైపుకి. మరి అప్పుడు కూడా వస్తున్నాయి కదా, అది కూడా మరి పాసిబిలిటీ లేదు కదా. ఇంకా నెక్స్ట్ వన్ చూడండి, ద దక్కన్ ప్లాట్యూ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ ద రెయిన్ షాడో రీజన్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ అని చెప్పేసి ఉంది. రెయిన్ షాడో రీజన్ అంటే సో జనరల్ గా మనకి ఒకసారి ఇక్కడ చూడండి, ఏదైనా ఒక పర్వతం తీసుకున్నారనుకోండి, కొండ గాని తీసుకున్నారనుకోండి, ఎలా ఉంటది? పర్వతం గాని కొండ గాని ఇలా ఉంటది, లైక్ దిస్, ఇలాగా ఉండడం జరుగుతుంది అనమాట. ఒకవైపు ఏమో వాలుగా ఉంటది, ఒకవైపు ఎత్తుగా ఉంటది, పర్వతాలు గాని కొండలు గాని. సో ఇప్పుడు మనకి ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఏంటి? మనకి సముద్రం నుంచి తేమని తీసుకొస్తున్నాయి, మాయిశ్చర్ ని తీసుకొస్తున్నాయి. తేమతో కూడిన గాలులే ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్స్. ఇవి వెస్టర్న్ ఘాట్స్ వైపుగా ఇలా రావడం స్టార్ట్ అవుతాయి, లైక్ దిస్. సో ఇలా వచ్చిన తర్వాత స్లోగా ఇట్లా రైజ్ అవుతాయి. అవి పైకి వెళ్ళే కొద్ది దాని మాయిశ్చర్ కంటెంట్ ని కోల్పోవడం స్టార్ట్ అవుతాయి. అలాగ సెర్టైన్ ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఇవి క్లౌడ్స్ ని ఫామ్ చేయడం జరుగుతుంది. ఇట్లా క్లౌడ్స్ ని ఫామ్ చేస్తాయి. ఎందుకంటే ఇక్కడ మనకి ఇక్కడికి రాగానే ఈ హైట్ వల్ల, సో ఇది అడ్డు ఉండడం వల్ల గాలి, ఆ విండ్ అనేది ముందరికి వెళ్ళలేదు, వెనక్కి వెళ్ళలేదు. సో మనకి ఇక్కడ స్ప్లిట్ అయిపోయి నెమ్మదిగా తక్కువ పర్సంటేజ్ లో వెళ్తుంది అనమాట. సో అప్పటికి ఇక్కడ ఏం జరుగుతుంది? క్లౌడ్స్ ఫార్మేషన్ వల్ల రెయిన్ ఫాల్ అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ నుంచి సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఈ అబ్స్ట్రాకిల్ ని దాటుకొని అటు సైడ్కి వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ తన దగ్గర ఉన్న మాయిశ్చర్ కంటెంట్ ని కోల్పోతాయి, తేమని కోల్పోతాయి. సో చాలా డిలే తర్వాత లెస్ మాయిశ్చర్ తో, చాలా తక్కువ తేమతోటి స్లోగా సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఇక్కడికి వస్తాయి. వచ్చిన తర్వాత క్లౌడ్స్ ని క్రియేట్ చేస్తాయి, వర్షపాతాన్ని కూడా ఇస్తాయి. కానీ వర్షపాతాన్ని ఇక్కడతో కంపేర్ చేసుకుంటే ఎలా ఇస్తాయి? తక్కువ ఇస్తాయి. ఎందుకు ఇస్తాయి? మనకి మాయిశ్చర్, తేమ కావాలి, నీటి ఆవిరి కావాలి. అవన్నీ కూడా ఇక్కడ కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఎక్కువ పడతాయి, ఇక్కడేమో తక్కువ పర్సంటేజ్ ఉంటుంది. దానికి కారణం హైట్ ఆఫ్ దట్ మౌంటైన్స్ అగా చెప్పొచ్చు అనమాట. లేకపోతే అబ్స్ట్రాక్ట్ ఆఫ్ ద మౌంటైన్స్ గా చెప్పొచ్చు. సో దీన్ని ఏమంటామంటే షాడో జోన్ గా చెప్పడం జరుగుతుంది. ఇది షాడో జోన్. సో దీని వల్లే జనరల్ గా ఏమవుతుందంటే ఇక్కడ వర్షాలు తక్కువ పడతాయి. అది ఇక్కడ ఆన్సర్ అవుతుంది చూడండి. దక్కన్ ప్లాట్యూ ఈజ్ సిచ్యువేటెడ్ షాడో జోన్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ అన్నమాట. ఈవెన్ రాజస్థాన్ లోని జైసల్మీర్ లాంటి ప్రాంతాలు కూడా హిల్స్ కి షాడో జోన్ వైపు ఉండడమే ఒక రీజన్ గా చెప్తాం. అక్కడ వర్షపాతాలు తక్కువ పడడానికి కారణం. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 1 అనేది తీసుకోవచ్చు అనమాట. ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దక్కన్ ప్లాట్యూ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ ద షాడో ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ అన్నమాట. సో మనకి దక్కన్ పీఠభూమి పశ్చిమ కనుమల వర్షఛాయ ప్రాంతంలో ఉంది. ఇలా వర్షఛాయ ప్రాంతం ఉంటుంది చూసారా, షాడో రీజియన్. వర్షాలకి ఉన్న షాడో రీజియన్ ఏమని పిలుస్తాం అంటే లీ రీజియన్ అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని మనం ఏ భాషతో పిలవచ్చు అంటే, ఏ వర్డ్ తో పిలవచ్చు అంటే లీ అనే పదంతో పిలవచ్చు. మీకు షాడో అని ఇవ్వకుండా లీ అని ఇచ్చినా కరెక్టే, షాడో అని ఇచ్చినా కరెక్టే. సో అది ఒకసారి చూసుకోండి. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, సో నెక్స్ట్ వన్ మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇది షిఫ్టింగ్ కల్టివేషన్, విస్థాపన వ్యవసాయం అంటాం కదా, దానికి సంబంధించి ఏమన్నా తెలుగులో ప్రొనౌన్సియేషన్ తప్పు ఉంటే కొంచెం సరి చేసుకోండి. షిఫ్టింగ్ కల్టివేషన్ లో ఏమవుతుందంటే ఒక కమ్యూనిటీ, ఒక బిగ్ ఫ్యామిలీ లేదా ట్రైబ్, వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్రదేశాన్ని తీసుకొని దాన్ని సెలెక్ట్ చేసుకుని వ్యవసాయం చేసుకుంటారు. చెట్లు అవన్నీ రిమూవ్ చేసుకొని వ్యవసాయం చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక పంట వేయాలి కదా. ఆ పంట వేయాలంటే ఆ భూమిని
క్లియర్ చేయాలి. సో, మామూలుగా చాలామంది ఎక్కువ కవులు పెద్ద పెద్ద రైతులు ఏం చేస్తారంటే, ఎక్కువ మంది లేబర్‌ని పట్టి క్లీన్ చేయడం, మిషనరీస్‌తో క్లీన్ చేపించుకోవడం చేస్తారు. వీళ్ళేం చేస్తారంటే, ఆ భూమిని తగులబెడతారనమాట. సో, అట్లా తగులబెట్టిన తర్వాత అది మొత్తం క్లీన్ అయిన తర్వాత మళ్ళీ పంటేస్తారు. దీనివల్ల ఆ నేల యొక్క సారం తగ్గిపోతది. దాంట్లో ఉండే ఫర్టిలైజర్ పర్సెంటేజెస్, కెమికల్ పర్సెంటేజెస్, మినరల్స్ తగ్గిపోతాయి. అలా కొంతకాలానికి ఆ నేల పంట దిగుబడిని కోల్పోతది. అప్పుడు వాళ్ళు వేరే భూములకి షిఫ్ట్ అవుతారు. వేరే భూముల్లో వ్యవసాయం చేస్తారు. షిఫ్టింగ్ కల్టివేషన్. ఇది భారతదేశంలో చాలా ప్రాంతాల్లో జరుగుతది. కానీ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారనమాట. అదే ఈ క్వెషన్. జూమ్ వ్యవసాయం అని చెప్పేసి ఎక్కడ పిలుస్తారని అడుగుతున్నారు. సో, జూమ్ వ్యవసాయం అని ఎక్కడ పిలుస్తారు? అస్సాంలో పిలుస్తారు. పోడు వ్యవసాయం అని ఆంధ్రప్రదేశ్‌లో పిలుస్తారు. పోనం అని కేరళలో పిలుస్తారు. దహియా, మాషా ఇట్లాంటివన్నీ కూడా మధ్యప్రదేశ్‌లో పిలుస్తారు. పోండు వ్యవసాయం అని చెప్పేసి ఉంటది. ఇది ఒడిస్సాలో పిలుస్తారు. పోండు అనేది ఒడిస్సాలో పిలవడం జరుగుతది. పోడు అనేది ఆంధ్రప్రదేశ్‌లో, పోనం అనేది కేరళకి సంబంధించింది. జూమ్ అనేది అస్సాంకి సంబంధించింది. దహియా, మాషా అనేది మధ్యప్రదేశ్‌కి సంబంధించిందిగా దహియా అనేది మధ్యప్రదేశ్‌కి సంబంధించిందిగా చెప్పొచ్చనమాట. సో, ఇక్కడ ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. 1, 3, 2, 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో, నెక్స్ట్ వన్. పశ్చిమ కనుమల్లో అరుదైన తక్కువ ఎత్తులో ఉన్న బసాల్ట్ పీఠభూమి ఏ రాష్ట్రంలో కనుగొనబడింది? రీసెంట్‌గా ఓ రేర్ లో లాటిట్యూడ్ బసాల్ట్ ప్లాట్యూ ఇన్ ద వెస్టర్న్ ఘాట్స్ హాస్ బీన్ డిస్కవర్డ్ ఇన్ విచ్ ప్లేస్? ఇది రీసెంట్‌గా కనుగొన్నారండి. మహారాష్ట్రలో. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది ఒక అప్డేట్. జస్ట్ అలా గుర్తుపెట్టుకొని సరిపోతది. ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్.